హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కవర్లు. సో నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కానీ బేసిక్గా ఈ పాడ్కాస్ట్ మొదలుపెట్టే కొద్దీ మీ అందరికి తెలుసు నాకు తెలుగు సినిమా ఎంత ఇష్టమో ఎంత అభిమానం ఉందో దాని మీద. సో ఈ రోజు మన 200th ఎపిసోడ్. ఎస్ సూపర్ స్టార్ కృష్ణ గారు రేంజ్ లాగా అన్ని ఎపిసోడ్లు కంప్లీట్ చేసాం ఫటాఫట్. సో ఈ రోజు యూనో బేసిక్గా చెప్పా కదా, మైల్ స్టోన్ ఎపిసోడ్స్కి మేము ఒక అతిథిని పిలుస్తాం. సో ఈరోజు మన పాడ్కాస్ట్కి ముఖ్య అతిథి మన వంశీకృష్ణ గారు. సో ఆయన మన 125వ ఎపిసోడ్కి వచ్చారు, నువ్వు నాకు నచ్చావు సినిమాకి. సో మళ్ళీ ఆయన ఇంకొకసారి పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తాను తేజ అని చెప్పి ఆయన వచ్చారు. సో వంశీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీఆర్ డిలైటెడ్ టు హ్యావ్ యూ. సో నీకేమైనా ఓపెనింగ్ రిమార్క్స్ ఉన్నాయా? యూనో మొదలు పెట్టే ముందు. Yeah, yeah, thanks a lot, Teja. And yeah, 125 and then again 200. ఈ gap లో నువ్వు 75 చేసావు అంటే that shows your love towards TFI and the way you, I mean, your passion. అది ఇక మాటల్లో చెప్పలేంది. సో సో I'm very happy to be part of your podcast. Uh, yeah, eagerly waiting for it, and I hope you hit 500 soon. అయ్యా, అంటే బేసిక్గా ఏంటంటే మేము వారానికి 2 సార్లు చేసేటోళ్ళం. మరి నేను కూడా ప్రెషర్లో కుమిలిపోయేవాడిని, ఎందుకంటే అరే ఇంత కంటెంట్ దింపాలి కదా అని చెప్పి. బట్ యాక్చువల్లీ ఇప్పుడు వారానికి ఒకసారి ఇది యాక్చువల్లీ చాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడే యాక్చువల్లీ ఎపిసోడ్ రికార్డ్ చేసే కొద్దీ 20,000 ప్లేస్ రీచ్ అయ్యాం. అండ్ అంటే ఓవరాల్ ప్లేసు అండ్ పర్ ఎపిసోడ్ 150 ప్లేసు. సో డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ నా ఫన్ నేను చేసుకుంటున్నా. సో యా, డెఫినెట్లీ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా, నేను వంశీ బ్రో ఇద్దరు మళ్ళీ కలిసి అంటే తిండి తినే కొద్దీ రాత్రిపూట మళ్ళీ చూడడం జరిగింది. అది ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా కిక్, కోర్స్ స్టారింగ్ మాస్ మహారాజ్ రవితేజ్ గారు. సో యాజ్ యూజువల్ నేను క్రెడిట్స్ చెప్పి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు చెప్పి దాని తర్వాత పాడ్కాస్ట్ మనం ముగిచ్చేద్దాం. సో యాజ్ యూజువల్ మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఆర్ఆర్ మూవీ మేకర్స్, అదే బిజినెస్ మ్యాన్ తీసిన వాళ్ళు ఈ సినిమా కూడా తీశారు. ఈ సినిమా బిజినెస్ మ్యాన్కి ముందు దిస్ మూవీ స్టార్ రవితేజ గారు, ఇలియాన్ గారు, శ్యామ్ గారు, బ్రహ్మానందం గారు, కోట గారు, వేణుమాధవ్ గారు, సాయిజీ షిందే గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఆలి గారు, బెనర్జీ గారు, చలపతిరావు గారు. నేను ఇంకెవరైనా మిస్ అవుతున్నా అంటే రఘుబాబు గారు ఉంటారు, దువాసి మోహన్ గారు ఉంటారు. నీకు బేసిక్గా చాలా మంది యా, చాలా మంది ఉంటారు సినిమాలో. ఈ సినిమాకి సంగీతం కొట్టింది మనీష్ శర్మ గారి శిష్యుడు, ఆయన మొదటి సినిమా ఎస్ఎస్ తమన్ గారు. సో ఈ సినిమాకి సంగీతం కొట్టారు. ఈ సినిమాకి ఛాయాగ్రహణం చేసింది భగీరథ సినిమా దర్శకుడు రసూల్ ఎల్లోర్ గారు. అంటే ఆయన మెయిన్గా ఒక డిఓపినే, బట్ ఈ సినిమా కూడా చేశారు. ఆర్ట్ డైరెక్షన్ బై నారాయణ రెడ్డి గారు. ఐ థింక్ ఆయన సురేందర్ రెడ్డి గారికి చాలా ఎక్కువ పని చేశారు నాకు తెలిసినంత వరకు. అతిథి సినిమా కూడా ఆయనే చేశారు. అండ్ రేస్ కోరర్ సినిమాకి ఆయనే ఫైట్స్ చేసింది విజయ్ మాస్టర్, ఎడిటింగ్ చేసింది ద లెజెండరీ గౌతమ్ రాజ్ గారు, రెస్ట్ ఇన్ పీస్ సార్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసింది సురేందర్ రెడ్డి గారు. ఈ సినిమాకి నిర్మాత ఆర్ఆర్ వెంకట్, ఆఫ్ కోర్స్ అంత సంస్థ ఆర్ఆర్ మూవీ మేకర్స్. అండ్ ఈ సినిమా May 8, 2009 సినిమా విడుదలైంది. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్పాలంటే పెద్దగా ఏం లేవు, కానీ మనకందరికి తెలిసిన విషయమే. సో సురేందర్ రెడ్డి గారి మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అయింది, అతను ఒకటే సినిమా. అఫ్ కోర్స్ ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు ఉంటారు. కానీ ఆ నెక్స్ట్ 2 సినిమాలు విజయం సాధించలేకపోయారు. ఒకటి అశోక్, ఇంకోటి మహేష్ గారిది అతిథి. సో ఆయన కొంచెం ఒక బ్రేక్ తీసుకుని అశోక్ సినిమాకి పనిచేసిన రచయిత వకంతం వంశీ గారు, అదే ఆయన కథ రాశారు. ఆయన ఏం చెప్పారంటే ఒక చుక్క రక్తం లేకుండా ఒక ఎంటర్టైన్ సబ్జెక్ట్ తయారు చేయని చెప్పి అప్పుడు వకంతం వంశీ గారు కిక్ కిక్ స్టోరీ చెప్పారు. సురేందర్ గారికి విపరీతంగా నచ్చింది. దాని తర్వాత వంశీతో కూర్చుని ఒక 6 నెలలు స్క్రిప్ట్ చాలా మంచిగా వచ్చి దాని తర్వాత మాటలు బాధ్యత వాళ్ళు అబ్బుర్ రవి గారికి వాళ్ళు అప్పగిచ్చారు. సో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అంటే నేను చూసిన వీడియో ఇది చెప్పింది కాబట్టి ఇది ముందు జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పారు. సో ఎన్టీఆర్ గారు అని చెప్పారంటే హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది కానీ ఈ టైంలో ఎక్స్పెరిమెంట్ చేయడం మనకు అవసరమా అని చెప్పి ఆయన రిజెక్ట్ చేశారు. తర్వాత ప్రభాస్ గారిని కలిశారు, ఆయన కూడా ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశారు. దాని తర్వాత సురేందర్ రెడ్డి గారికి ఏమనిపించిందంటే ఈ క్యారెక్టరైజేషన్ రవితేజ గారు తప్పితే ఎవ్వరు సూట్ అవ్వరు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి కథ నేరేట్ చేయడం జరిగింది. బట్ దెన్ ఆయనకి విపరీతంగా నచ్చింది, ఆయన ఎస్ అని చెప్పారు. అండ్ దెన్ ఫన్ ఇష్యూ ఏంటంటే అదే టైంలో, అంటే ఇది వీడియో అదే చెప్పింది, వాళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్పారు కానీ అదే టైంలో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ మూవీ చేయాలి. ఆ సినిమా పేరేంటో తెలుసా వంశీ బ్రో? కందిరీగా ఆ సినిమా పేరు. సో
Oh, సో this is interesting. వాళ్ళు ఏమనుకున్నారంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది ఆ సినిమాకి అండ్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఆ సినిమా పక్కన పెట్టి కిక్ సినిమా సైన్ చేశారు రవితేజ్ గారు. అమ్మయ్య ఫైనలీ హీరో గారు దొరికేశారని చెప్పి ఇలియాన్ గారు హీరోయిన్ పెట్టుకున్నారు. మళ్ళీ ఖతర్నాక్ సినిమా తర్వాత ఇది వాళ్ళ రెండో సినిమా. కోట గారు, రావు రమేష్, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, వీళ్ళందరూ నటీనటులు క్యాస్ట్ సెట్ అయింది. కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే రవితేజ ఆపోజిట్ అంటే అది విలన్ రోల్ కాదు. బట్ బేసిక్గా అంటే హీరోకి ఆపోజిట్ అంటే విలన్ మేము అనుకుంటాం కదా. ఆ రోల్కి వాళ్ళకి ఎవ్వరు దొరకలేదు అనమాట. వాళ్ళు చాలా తెలుగు వాళ్ళు చూసారంటే ఇండస్ట్రీలో చూసారు. ఆఖరికి అప్పట్లో హీరో వేషాలు మానేసిన జగపతి బాబు గారిని కూడా ట్రై చేశారు. బట్ ఆయన కూడా నో అని చెప్పారు. సో అదే టైంలో ఒక తమిళ్ మ్యాగజైన్లో ఒక సినిమా స్టిల్స్ చూశారు, ఆగమపురం అని చెప్పి. సురేందర్ రెడ్డి గారు శ్యామ్ గారు స్టిల్స్ చూశారు. ఈయన చాలా బాగా షూట్ అవుతుందని చెప్పి ఆయన కాంటాక్ట్ చేసి వితౌట్ సెకండ్ థాట్ శ్యామ్ గారు ఈ సినిమా నేను చేసినానని వాళ్ళు చెప్పేశారు. సో October 9th 2008 రామనాయుడు స్టూడియోస్లో సినిమా లాంచ్ అయింది. సో ఈ సినిమా హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, సంగీత్ టెంపుల్, అదే ప్రతి తెలుగు సినిమాలో తెల్ల గుడి ఉంటుంది కదా, అది యాక్చువల్ రామోజీ ఫిల్మ్ సిటీ పక్కన. అన్నపూర్ణ స్టూడియోస్, రామనాయుడు స్టూడియోస్, స్విట్జర్లాండ్, మలేషియా అండ్ హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు సినిమా మొత్తం షూటింగ్ చేశారు. స్విట్జర్లాండ్, మలేషియా, హిమాచల్ ప్రదేశ్ మెయిన్లీ సాంగ్స్ కోసం వెళ్ళారు. సో October 9th మొదలుపెట్టిన సినిమా April 2009 షూటింగ్ ముగిసింది. April 19th 2009, సో 2009 ఆడియో విడుదలైంది. సినిమా బడ్జెట్ 14 కోట్లు. సో ఫైనలీ May 9th 2009 సినిమా విడుదలైంది. సినిమాకి స్టన్నింగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. కొత్త స్టోరీ అండ్ రవితేజ పర్ఫార్మెన్స్తో సినిమా బేసిక్గా ఊపాడింది ప్రేక్షకుల్ని. సో అఫ్ కోర్స్ అందరికి తెలిసిన విషయమే, కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో ఈ సినిమాలో పనిచేసేటోళ్ళందరికీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. రవితేజ గారి ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్, సురేందర్ రెడ్డి గారికి 4 సంవత్సరాల తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్, ఇలియాన్ గారికి ఇంకో బ్లాక్ బస్టర్, వకంత వంశీ గారు ఈ సినిమా తర్వాత స్టార్ రైటర్ అయ్యారు. దాని తర్వాత అఫ్ కోర్స్ సంగీతం కొట్టిన తమన్ గారు ఈ సినిమా తర్వాత స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. జస్ట్ ఆయన సెకండ్ సినిమాతో, ఆయన తెలుగు డెబ్యూతో. దాని తర్వాత అంటే నాకు కొంచెం పాపం వేస్తుంది కానీ ఇప్పుడు శ్యామ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా అరే శ్యామ్ ఎవర్రా అంటే ఆయన కిక్ శ్యామ్ అనే లైక్ స్క్రీన్ నేమ్ వచ్చింది తెలుగులో. సో ఆయనకు అంత గుర్తింపు వచ్చింది ఈ పాత్రతో. బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ సినిమాకి బోల్ అని ఉన్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ అయింది. 220 సెంటర్స్లో 50 రోజులు ఆడింది. దాని తర్వాత షిఫ్ట్ సెంటర్స్లో కొడితే 55 సెంటర్స్లో 100 రోజులు ఆడిన సినిమా. ఈ సినిమా 28 కోట్ల షేర్ వసూలు చేసి మోర్ దెన్ 40 కోట్ల గ్రోస్ వసూలు చేసింది బాక్స్ ఆఫీస్లో. అప్పట్లో జల్సా మూవీతో కలిపితే అంటే ఆ 1 year గ్యాప్లో ఇది ఆల్ టైమ్ టాప్ 5 మూవీగా నిలిచింది తెలుగు సినిమా చరిత్రలో అట్ ద టైమ్ ఇట్స్ రిలీజ్. నీకు ఇంకోటి 2009 ఇది టాప్ 3 మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్గా నిలిచింది. అండ్ నాకు తెలిసినంత వరకు మగధీర సినిమా తర్వాత ఇదే హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఆ సంవత్సరంలో. ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే అప్పట్లో 28 కోట్ల షేరు ఆ నంబర్ ఏదైతుందో, అంటే చెప్పకూడదు కానీ బట్ వీడియో అదే చెప్పింది. కొంతమంది స్టార్ హీరోలు కూడా వాళ్ళ సినిమాలంతా కలెక్ట్ చేయలేదు, అంటే అంత చేసింది ఆ సినిమా. నైజాంలో అయితే కేవలం 3 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమాకి. అది చాలా పెద్ద విషయం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా తమిళ్, కన్నడ అండ్ హిందీలో వాళ్ళు రీమేక్ చేశారు. అండ్ నాకు తెలిసినంత వరకు అన్ని భాషల్లో ఈ సినిమా కూడా విజయం సాధించింది. సో దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు ఓవర్ టు అవర్ గెస్ట్ వంశీ బ్రో. ఈ సినిమా మొట్టమొదటిసారి చూడడం ఎక్కడ జరిగింది అండ్ నీకు సినిమా ఎలా అనిపించింది? Okay. Yeah, thanks for the interesting facts. ఎందుకంటే I didn't knew few of these facts which you said, and I recently, ఒక 2 days back ఏమో, I was just going through Taman's audiography or discography, what you call it. So I understood that Kick is his second film. యా, There బట్ was అయితే something తెలుగులో ఫస్ట్ మూవీ కదా. maybe yeah. Oh, యా, you said మేబీ Telugu ఆయన first. ఫస్ట్ మూవీ ఐ థింక్ ఆది పినిశెట్టి ఇది ఉంటుంది కదా, వైశాలినా ఆయన ఫస్ట్ మూవీ? No, I read it something else. Like ఓకే, నాకు ఓకే. గుర్తులేదు. I can't now hear it, recollect it. కానీ uh, when we first, I mean, yeah, first, so okay, we'll come back to that later. So first, your first question is, ఎక్కడ చూసావు బ్రో అన్నావు కదా. So I watched it in Hyderabad. So I was there, for some నా college time లో I was holidays period, and I think it's May, right? So obviously it's a holiday period. So I was there
ఫర్ ఎ ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్. బట్ నేను అప్పుడు సమ్మర్లో, పీక్ సమ్మర్లో, ఇట్ వాజ్ లైక్ ఏ రిలీఫ్. సో ఐ వాచ్డ్ ఇట్ వన్స్ అండ్ దెన్ ఐ థింక్ ఐ వాచ్డ్ ఇట్ విత్ ఇన్ ఏ వీక్ ట్వైస్. సో నేను 2 సార్లు చూసాను ఆ మూవీ. అండ్ అండ్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ మోర్ అబౌట్ ద పిక్చర్ టు ఎవ్రీ వన్. లైక్, హే కిక్ చూసారా మీరు, కిక్ చూసారా? సో ఐ వాజ్ ఎక్సైటెడ్ విత్ కిక్ కాన్సెప్ట్. సో దట్ వాజ్ మై ఫస్ట్ యునో ఇంప్రెషన్ ఆఫ్ ద ఫిలిం. నాకు చాలా నచ్చింది తేజ. లైక్ ఎందుకనంటే వీఆర్ యూస్ టు ఏ టెంప్లెట్ టిల్ దెన్, రైట్? సో ఒక టెంప్లెట్ ఉంటుంది, ఒకటే ఒక సి స్టిల్ హియర్ ఆల్సో ద టెంప్లెట్ మోర్ ఆర్ లెస్ కొంచెం సిమిలర్ టెంప్లెట్, బట్ like Bakra template or whatever it is. So, but still, they tried completely something new at that moment. At that point of time, it was like refreshing. అరే ఏంట్రా ఇది సడన్ గా ఒక తెలుగు సినిమా స్క్రీన్ మీద, అసలు ఇదేంటి, అసలు హీరో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా చేస్తుంది? సో ఇట్ వాస్ కంప్లీట్లీ ఎ న్యూ ఫీలింగ్, కిక్. అండ్ ఇంకా ఐ థింక్ లైక్ యూ మెన్షన్, యా, ద బాక్స్ ఆఫీస్ వైజ్ ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్ బికాస్ ఎవ్రీ వన్ ఫెల్ట్ ఇట్ న్యూ. అసలు అసలు ఏంటి సడన్ గా రవితేజ ఒక రొటీన్ ఫార్ములా మూవీస్ వస్తుంటాయి, బట్ అసలు ఇదేంటి అసలు. అండ్ అండ్ ఇట్స్ ఏ రవితేజస్ అవుట్ అండ్ అవుట్ షో. అసలు మేబీ ఇట్స్ గుడ్ దట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ దట్ సమ్ అదర్ స్టార్ ఇన్ డూ కిక్ మూవీ. బికాస్ రవితేజ లేకపోతే ఇంకెవరు ఈ మూవీని ఇంత, ఈ క్యారెక్టర్ ని అడాప్ట్ చేసుకోలేము, మనం కూడా ఊహించుకోలేము. అవును. యూ కాంట్ ఈవెన్ నౌ అవును. ఇమాజిన్ సమ్ అదర్ స్టార్ డూయింగ్ సచ్ హిస్ట్రియానిక్స్ అవ్వచ్చు, యాంటిక్స్ అవ్వచ్చు. అది ఓన్లీ రవితేజ చేస్తేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అవును. దే వీఆర్ ఎంజాయింగ్ ఇట్. నువ్వు ఇఫ్ యూ లుక్ ఎట్ పేపర్ మీద చూస్తే దట్ సిల్లీ అనిపించవచ్చు, బట్ లుక్ హౌ, ఇప్పటికీ నేను ఐ వాజ్ వాచింగ్ ఇట్ బిఫోర్ పాడ్కాస్ట్. ఐ వాజ్ లాఫింగ్ ఫర్ ఫ్యూ ఆఫ్ ద సీన్స్ అండ్ ఫ్యూ ఆఫ్ ద, ఎస్పెషలీ ద వన్స్ బిహైండ్ యువర్ స్క్రీన్. వాళ్ళిద్దరూ చేసిన ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ తేజ. Yeah. ఓ టు యు అగైన్. యా షూర్. థ్యాంక్ యూ ఫర్ దట్. నాకు అంటే నువ్వు యాక్చువల్లీ చెప్పే పాయింట్కే ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. ఏంటంటే జనాలు ఎందుకు ఈ సినిమా అన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఏంటంటే, అది వాడు చెప్పే పాయింట్ ఎంత అంటే ఎంటర్టైన్మెంట్తో నింపి నీకు అసలు అంటే చాలా, అంటే అది యాక్చువల్లీ చాలా హెవీ పాయింట్ కదా. అది నీకు ఎంత, అంటే నీకు హెవీగా నీకు ఎక్కడ అనిపించదు, ఎందుకంటే మొత్తం ఎంటర్టైన్మెంట్తో నింపిన కథ ఇది బేసిక్గా. సో ఆ ఎంటర్టైన్మెంట్లో నువ్వు ఒదిగిపోయి సడన్గా వాడొక ఇట్లా ఒక జలకిస్తాడు, బట్ దాని లాస్ట్లో వాడు మొత్తం కంక్లూడ్ చేస్తాడు మళ్ళీ అదే సీరియస్ సబ్జెక్ట్ని. అది మొత్తం ఎంటర్టైనింగ్ వేలో కంక్లూడ్ చేస్తాడు. అదే క్లైమాక్స్లో పిల్లలందరూ వచ్చి వాడు హాయ్ అని చెప్పి ఇంకంతే ఫైనల్గా అదంతా ఉంటుంది కదా. సో నేను ఎక్కడ చూసినా అంటే ఫన్నీ విషయం, నేను 100 సార్లు చెప్పాను, ఇంకా 100 సార్లు చెప్తా. మేము యుఎస్లో అప్పుడు ఏంటంటే మహా అయితే ఒక తెలుగు సినిమా ఒక సంవత్సరానికి థియేటర్లో తెలుగు సినిమా చూడడం అంటే అది లైక్ పెద్ద విషయం, గొప్ప విషయం అది. సో 2009 ఏంటంటే అక్కడ నుంచి నేను ఎక్కువ స్టార్ట్ చేశాను అన్నమాట. అంటే ఎక్కువ సినిమాలు థియేటర్లో చూడడం, మేబీ అక్కడ అంటే మేబీ ఎక్కువ వచ్చాయి, అది ఇంకోటి మార్కెట్ పెరిగింది కాబట్టి. బట్ 2009లో నేను 2 తెలుగు సినిమాలు చూశాను. ఫన్నీ విషయం ఏంటంటే ఇట్ వాజ్ కిక్ అండ్ ఇంకోటి మగధీర. బట్ ఈ సినిమా నేను న్యూ జెర్సీ ఎడిసన్లో ఒక ఫేమస్ థియేటర్ ఉంటుంది, అది మూవీ సిటీ అనుకుంటా. బేసిక్గా అది యూనో బాక్స్ లాగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. కానీ నాకు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ థియేటర్ ఫుల్ అయింది. సో నేను చూసినంతసేపు ఎంటర్టైన్ అయ్యాను. నేను అప్పటికే నాకు రవితేజ గారు అంటే విపరీతమైన ఇష్టం. నంబర్ వన్, నాకు ఎందుకు రవితేజ గారు ఎందుకు ఇష్టం అంటే, నంబర్ వన్ ఆయన సగం పేరులో నా పేరు ఉంటుంది, అది ఒకటి. బట్ రెండోది ఏంటంటే రవితేజ్ గారి సినిమాలు ఏంటి బేసిక్గా యాక్షన్ కామెడీస్. సో అప్పట్లో నేను ఇప్పటి వరకు చెప్తూ ఉంటా, తెలుగు సినిమాల్లో యాక్షన్ కామెడీ మాస్ మహారాజ్ పన్ను చెప్పాలంటే అది అన్డౌట్లీ రవితేజ. సో ఆయన సినిమాలు ఎట్లుంటాయో నాకు తెలుసు. సో నేను కూడా చూశాను. బట్ నువ్వు చెప్పినట్లాగా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే నేను లాస్ట్లో ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, బట్ సినిమా విపరీతంగా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత పాటలు ఇంత బాగున్నాయని చెప్పి ఎవడగొట్టాడరా అని చూస్తే అప్పుడు తమన్ అని వచ్చింది. ఈయనెవర్రా అని చూస్తే అప్పుడు నాకు తెలిసింది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సంగీత దర్శకుడు మనీష్ శర్మ గారి శిష్యుడు అని తర్వాత తెలిసింది. సో అది కూడా అయ్యింది. బట్ యా నేను మూవీ తరోగా ఎంజాయ్ చేశాను థియేటర్లో చూసే కొద్దీ. సో అది నాది. అండ్ దాని తర్వాత ఈ సినిమాతో ఐ గెస్ నీ ఇష్టం ఎలా పెరిగింది సంవత్సరాలు గడిసే కొద్దీ?
Yeah, like yeah, I'll come to that question later. So since you talked about music, so SS Taman. So first impression was like songs. ఎక్కడ చూసినా ఐ థింక్ ఫ్రమ్ రిలీజ్ టిల్ ఐ మీన్ ఆడియో నుంచి మూవీ వరకు రిపీటెడ్ గా వింటూ అంటే ఈవెన్ ద మ్యూజిక్ ఫెల్ట్ ఫ్రెష్ లైక్ అరే ఏంటి కొత్తగా ఉన్నాయి సాంగ్స్ అండ్ ఈ పేరు కూడా ఐ థాట్ లైక్ మేబీ ఎవరో ఎవరో అసలు అసలు ఐ థాట్ ఫస్ట్ మేబీ మణి శర్మ కొట్టుంటాడు లేకపోతే థాట్స్ వర్ లైక్ దిస్ రైట్ సో లేదు అసలు ఎవరో కొత్త పర్సన్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వడం ఏంటి మేబీ ఏమైనా తమిళ పర్సన్ ఏమో సో ఐ డింట్ ఈవెన్ న్యూ లైక్ బట్ థియేటర్ మీద థియేటర్ లో చూస్తే సాంగ్స్ ఇట్ వాస్ సో ఫ్రెష్ సో న్యూ బట్ బట్ దే వాజ్ ఎ ఫనీ జోక్ ఐ మీన్ ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ సో ఆ తర్వాత వి యూస్ టు మేక్ ఫన్ అంటే ఏమంటే మేబీ మణి శర్మ గారి దగ్గర ఒక క్యాసెట్ తమన్ తీసేసుకొని ఆ ఆ క్యాసెట్ తో కిక్ కొట్టేసి దాని తర్వాత వాజ్ ఈ రిపీటింగ్ బికాస్ ద ఆఫ్టర్ కిక్ దే వర్ సమ్ సిరీస్ ఆఫ్ మూవీస్ వేర్ ద మ్యూజిక్ వాజంట్ ఎంగేజింగ్ అండ్ ఇట్ వాజ్ రిపిటేటివ్ అంటే అవును. మళ్ళీ కిక్ అవును. సాంగ్స్ కిక్ లాంటి ట్యూన్సే I think till again Taman garu he got his rhythm back with Dukudu, Brindavanam or Brindavanam Dukudu, something like that. So till then we felt like మళ్ళీ repetitive ఉన్నాయి మేబీ కిక్ అదొక్క ఇట్ వాజ్ రిపిటేటివ్ అనిపించింది బట్ వాజ్ సో సూతింగ్ ఆ మ్యూజిక్ ఎంత ఫ్రెష్ సాంగ్స్ కొట్టాడంటే తమన్ 6 సూపర్ చార్ట్ బస్టర్స్ అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇప్పుడు కిక్ అనగానే మనకు ఒక ట్రేడ్ మార్క్ మ్యూజిక్ రిజిస్టర్ అయిపోయింది మైండ్ లో అవును. సో అవును. దట్ ఈస్ హౌ ద మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అంటే అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆర్ఆర్ ఇప్పటికీ మనకు గుర్తుందంటే దట్ ఈస్ తమన్స్ స్పెషల్ సో హీ వాజ్ అ స్టార్ ఇన్ ద మేకింగ్ బట్ మనకు తెలియదు సో వాట్ హీ వాజ్ గోయింగ్ టు డూ ఐ థింక్ నౌ ఇట్స్ 110 తేజ వాట్స్ హిస్ టోటల్ ఆహ్, 'అరవింద సమేత' 100వ సినిమా. ఓకే ఈస్ డెఫినెట్లీ ఆహ్, డన్ ఐ థింక్ 150 దగ్గరలో ఉంటది ఈజీగా. so he has given us so many memorable blockbusters but kick also was special in that way. కిక్ And next, ఎప్పటికీ your question. గుర్తుండిపోతది Yeah, బేసిక్‌గా. yeah, definitely. To your next question, how did I mean ఎలా కిక్ ఇయర్స్ మనతో క్యారీ చేసింది ట్రావెల్ చేసింది అంటే కిక్ లో ఉండే కొన్ని వన్ లైనర్స్ ఇప్పటికీ వాడతాం లైక్ సమ్ పంచెస్ వాడతాము ఆ ఫన్ రిమైండ్ చేసుకుంటాము సో ఐ థింక్ ద ఫన్ వైజ్ యూ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ అంటే రవితేజ బ్రహ్మానందం ట్రాక్ ఏదైతే ఉంటుందో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్ సో వాళ్ళిద్దరు తర్వాత ఎన్ని మూవీస్ చేసినా కిక్ వాజ్ ఆల్వేస్ స్పెషల్ బికాస్ వీ డింట్ ఎక్స్పెక్ట్ బ్రహ్మానందం గారు ఇన్ దట్ అవతార్ ఏది ఒక యూత్ అవతార్ దానికి ఇనిషియల్ గా ద ఫన్ విత్ జేపీ గారు సో ఇట్ వాజ్ నెవర్ ఎండింగ్ ఫన్ సో if you remember those were the things and having said that the track between hero and శ్యామ్ ఆర్ శామ్ సో దే వాళ్ళిద్దరి ట్రాక్ కూడా అసలు అంటే ఇట్స్ లైక్ ఎ క్యాట్ అండ్ మౌస్ బట్ స్టిల్ ఇట్ వాజ్ ఈక్వల్లీ ఎంగేజింగ్ ఆ టైంలో ఎస్పెషల్లీ 15-16 years బ్యాక్ వెన్ యూ లుక్ బ్యాక్ దట్ వాస్ కంప్లీట్లీ న్యూ ఫర్ తెలుగు ఫిలిం అంటే ఒక ఐ థింక్ దే వాజ్ ధూమ్ బిఫోర్ దట్ ధూమ్ లో ఇటువంటి కాన్వర్జేషన్స్ విన్నాము దెన్ నాకు ధూమ్ చాలా ఇష్టం సో ధూమ్ పార్ట్ 1 ఎస్పెషల్లీ వేర్ జాన్ అబ్రహం అండ్ అభిషేక్ బచ్చన్ కాన్వర్జేషన్స్ నువ్వు అవును. వింటే అవును. ఎప్పుడైనా దే వాస్ లైక్ పంచ్ కి ఈక్వల్ పంచ్ ఉంటుంది సో వీళ్ళ కాన్వర్జేషన్స్ అంత బాగా అనిపించాయి అండ్ దెన్ ఇలియానాతో కెమిస్ట్రీ అవ్వచ్చు సాంగ్స్ అవ్వచ్చు యా దీస్ ఆర్ దే ఆర్ ఆల్వేస్ ఆన్ మై మైండ్ లైక్ కిక్ ని మర్చిపోం అంత ఈజీగా ఎన్ని ఇయర్స్ అయినా కూడా మేబీ రిపీట్ వాచ్ లో నవ్ వీ మైట్ ఫీల్ లైక్ ఓకే నవ్ వీ మైట్ ఫార్వర్డ్ ఇట్ బట్ ఆ టైంలో ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ మళ్ళీ ఇంకోసారి చూడాలి బాబు ఈ సినిమా అర్థం కాదు అర్థం ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ అబౌట్ ద స్క్రీన్ ప్లే బట్ ఇట్స్ అబౌట్ ఏం చెప్పాడు ఏదో కొత్తగా చెప్పాడు పాయింట్ అంటే అనిపించింది సినిమా చూసిన తర్వాత నీకు కూడా ఆ కిక్కు అరే ఈ సినిమా నాకు ఇచ్చే కిక్కు నేను మళ్ళీ అనుభవించాలి అన్నట్టు సో డెఫినెట్లీ యా డెఫినెట్లీ. యా ఆ కిక్ అనే కాన్సెప్ట్ అసలు కాన్సెప్ట్ వైజ్ కంప్లీట్లీ కొత్త కాన్సెప్ట్ అండ్ 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 దట్ ఈస్ సంథింగ్ ఎవ్రీ వన్ నీడ్స్ ఇన్ లైఫ్ కదా అంటే నాట్ ఎవ్రీ వన్ ఈస్ రియలీ డూయింగ్ దేర్ జాబ్ దట్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ వాళ్ళకి నిజంగా కిక్ ఇచ్చే జాబ్ ఎవరు చేస్తలేరు మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అట్లీస్ట్ ఐ నో సో వీఆర్ నాట్ డూయింగ్ ద జాబ్ దట్ వీ లవ్ బట్ అట్లీస్ట్
దట్ పాయింట్ వాస్ టోల్డ్. అండ్ అట్లీస్ట్ మీరు మీ లైఫ్లో ఎంతో కొంత కిక్కిచ్చే పనులు చేయండి అని. మేబీ దట్ వాజ్ అన్ అండర్లైన్ మెసేజ్ ఏమో. యా, యా, డెఫినెట్లీ నా దట్ వాస్. ఇష్టం ఎలా పెరిగిందంటే, సో బేసిక్గా నాకు ఒక సినిమా నచ్చిందనుకో, అది వెంటనే డివిడి మీద ఎప్పుడు వస్తుందిరా అని నేను ఆగలేను, అది నాకు తెలియాలి. సో మళ్ళీ డివిడి కొన్నాను, ఎందుకంటే నేను మళ్ళీ అదే ఎంటర్టైన్మెంట్ అదే ఫీలింగ్ నాకు కావాలని చెప్పి. బట్ నాకు నాకు ఓన్లీ అంటే నేను ఒకటే చెప్తా, చిన్నప్పుడు నేను మూవీ చూసా, అప్పుడు నా వయసు మేబీ లైక్ 12 ఆర్ సంథింగ్. సో ఆ లాస్ట్లో వచ్చే పార్ట్ ఏదైతే ఉందో, సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే నేను డెఫినెట్గా నాకు చాలా పెద్ద ట్విస్ట్ లాగా అనిపించింది. అంటే అంత పెద్ద నాకు అర్థం కాలేదు, నాట్ ఎక్కలేదు, నాకు అర్థం కాలేదు బేసిక్గా. బట్ ఇప్పుడు చూస్తే అది జస్ట్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. నేను నిజంగానే నీ మనసే తడిసేలా చేస్తుంది ఆ మొత్తం పాటు. అండ్ ఓవర్ ది ఇయర్స్ ఏంటంటే బేసిక్గా నువ్వు చెప్పినట్లాగా ఇప్పుడు అంటే ఇది ఐ థింక్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువంటి కాంబినేషన్ ఎవ్వరి దగ్గర లేదు, నువ్వు ఎక్కడ వెతికినా. రవితేజ గారి బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఏదైతే ఉందో అది అల్టిమేట్. నువ్వు ఏ మూవీ అనేది తీసుకో, లిటరలీ అది వెంకీ నుండి ఆల్మోస్ట్ అప్ అంటిల్ పవర్. ఓకే, ఆ గ్యాప్లో ఈజీగానే ఒక 20 లేకపోతే 30 సినిమాలు కలిసి చేసి ఉంటారు వాళ్ళందరూ. అంటే వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో నీ కామెడీ చాలా బాగా పండుతుంది. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఆలీ గారి ట్రాక్ సెకండ్ హాఫ్లో అది హిల్లేరియస్, అసలు నువ్వు పగలబడి నవ్వుకుంటావు. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ రోల్స్. అన్ని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇది మన మెటా యూనివర్సెస్ మాట్లాడుకుంటాం, ఇది సినిమాటిక్ యూనివర్సెస్. ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమాటిక్ యూనివర్స్ పుట్టింది, అంటే సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్. ఎందుకంటే నీకు సేమ్ రేస్ గుర్రం సినిమాల్లో ఆలిగారు మళ్ళీ వస్తారు యాజ్ డాక్టర్ బాలి ఒక సీన్లో కదా. సో అది కూడా మళ్ళీ అపీరెన్స్ వచ్చింది. బట్ యా బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, రిపీట్ వాల్యూ, మెసేజ్ మళ్ళీ మళ్ళీ వచ్చేటోడిని. అఫ్ కోర్స్ సినిమా చూసిన తర్వాత నాకు ఒక థీరీ ఉంది. ఐ థింక్ ఇది అంటే థియరీ కాదు, ఇది వాస్తవమే. ఒక సినిమా పాటలు బాగున్నాయి అనుకో, ఆ సినిమా లైక్ కాలం ఉన్నంత వరకు జనాలు గుర్తుపెట్టుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సైనికుడు సినిమా ఉంది, అది అడ్డదిడ్డంగా పోయిన సినిమా, కానీ వై ఆ సినిమా మేము గుర్తుపెట్టుకుంటాం అంటే ఆ పాటలు అంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి. నీకు సేమ్ ఫర్ ఈవెన్ మహేష్ గారు నాని, నాని సినిమా ఉంటుంది కదా, రెహమాన్ గారు కొట్టే సంగీత అంటే ఇంకో రెహమాన్ గారి సినిమా తీసుకున్నాడు కోమరం పులి. ఓకే, అదే దరిద్రమైన సినిమా మనందరికి తెలుసు, కానీ తన పాటలు సో అదే చెప్తున్నా కదా, పాటలు ఏదైతే ఉన్నాయో అది ఒక సినిమాని కాలం ఉన్నంత వరకు నేను గుర్తు చేస్తుంది. సో అఫ్ కోర్స్ ఈ పాటలు కూడా ఇప్పుడు వచ్చినా సరే ప్లేలిస్ట్లో నేను వింటూ ఉంటా. సో అదే, బట్ దాని తర్వాత నేను మళ్ళీ వస్తాయి ఎందుకు అంత బాగున్నాయో అని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే, ఇది నేను చెప్పకూడదు కానీ నేను చెప్తా, నేను క్యాన్సల్ అయితే ఐఎమ్ వెరీ సారీ, కానీ ఇప్పుడు మన ప్రతి జీవితంలో ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ ఉంటుంది కదా. నాకు కూడా ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ వచ్చింది. బట్ అది ఇది ఎంత లేకి ఇది ఇలియానా గారి వల్లనే వచ్చింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఓకే నేను ఆనెస్ట్గా చెప్తా, నాకు ఆ, ఇలియానా గారి గురించి హైపు ఇంత బాగుంటుంది అంత అందంగా ఉంటుంది నేను చిన్నప్పుడు నేను వినేటోడిని. అంటే నేను ఇలియానా గారిని నేను మర్చిపోలేను, ఎందుకంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల్లో పోగ్రీలో ఆమె హీరోయిన్, సో నాకు ఎప్పుడు గుర్తుంటుంది. బట్ ఇదేంటంటే ఇలియానా ఇంత బాగుంటుంది ఇంత అందంగా ఉంటుంది అని చెప్పి అప్పుడు నా వయసు అండ్ పోగిరి చూసినప్పుడు నా వయసు 10 11 ఉంటుంది, బేసిక్గా 10. ఈ సినిమా చూసినప్పుడు నా వయసు 12. సో మేబీ నేను ఇంకా అంత అంత మచ్యూర్ కాలే అదంతా. సో నేను ఒక సమ్మర్లో అంటే లేట్ 2010స్లో నేను ఈ సినిమా రీవాచ్ చేయడం జరిగింది. రీవాచ్ చేస్తే అదే నాకు అప్పుడు నాకు అర్థమైంది ఇలియానా గారి హైప్ గురించి. ఎందుకంటే నేను చెప్తూ ఉంటా, నేను ఒక తెలుగు సినిమా పాత్రని నేను పెళ్లి చేసుకోగలిగితే 100% ఇట్ విల్ బి నైనా ఫ్రమ్ కిక్. డౌటే లేదు, రవితేజ్ గారు చెప్పే పాయింట్ నేను కూడా చెప్తా, నీలాంటి అమ్మాయి నా పక్కన ఉంటే ఏదో ఒకటి చెప్తారు కదా. అంటే ఆమె అంత అందంగా ఉంటుంది, అట్ సేమ్ టైం అంత తిక్కగా ఉంటుంది. సో ఆ కాంబినేషనే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బేసిక్గా. బట్ యూనో నాకు అంటే కానీ ఇంకో పాయింట్ చెప్పాలి. నాకు ఇలియానా గారి గురించి నాకు అంటే జనాలతో చెప్పాలి స్పెసిఫిక్గా నాకు నచ్చలేని పాయింట్ ఏంటంటే, అందరూ ఇలియానా గ్లామరు, అందరూ ఇంత అందంగా ఉంటుంది, ఇదంతా అంటే ఎఫ్వర్డ్ వాడుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ అది మరి అబ్జెక్టిఫికేషన్ అవుతుంది. కానీ అది నేను ఏం గమనించానంటే వంశీ బ్రో, యాక్చువల్లీ ఇలియానా గారు చాలా అద్భుతమైన యాక్ట్రెస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే
పోకరి సినిమాల్లో అది ఆ రోలు నన్ను అడిగితే అది కొంచెం డిఫికల్ట్ రోల్ అనమాట. అంటే హిస్ట్రానిక్స్ ఎక్కడైనా తేడా కొడితే ఆ క్యారెక్టర్ నీకు చిరాకు దొరుకుతుంది. ఆ పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసింది. అంటే ఆమెకి మహేష్ గారికి ఇద్దరు కెమిస్ట్రీ చాలా మంచిగా పడింది. కానీ ఈ సినిమాలో అయితే ఈ క్యారెక్టర్ ఏదైతుందో అంటే ఈ అమ్మాయి ఫేస్ చేసే బాధ, షీఈ్ అన్ఏబుల్ టు మూవ్ ఆన్, ఈ కోపం ఆయన లోపల దాచుకునే బాధ, అంటే లోపల చాలా ట్రామా దాచుకుంటుంది. బట్ బయట చాలా హ్యాపీగా తిరుగుతూ అదంతా చేసి, అండ్ ఇంకోటి ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె ఇచ్చే ఒక ఫ్రస్ట్రేషన్ ఇదంతా అసలు అద్భుతంగా ఆమె క్యాప్చర్ చేసింది. నాకు అనిపించింది. సో అది పర్ఫెక్ట్ చేసింది. అండ్ దెన్ ఫైనల్గా లాస్ట్ ఏంటంటే నాకు రవితేజ్ గారి గురించి చెప్పాను. రవితేజ్ గారి రీపీట్ వాల్యూ మూవీస్ నువ్వు ఒక లిస్ట్ పెట్టుకుంటే, అంటే నువ్వు ఎన్ని అంటే రెండు చేతులు సరిపోవు, నువ్వు ఇంకా లెక్క పెడుతూనే ఉంటావు. కానీ Yeah. ఖచ్చితంగా ఈ సినిమా టాప్ దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో సహా ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఇస్తున్నాం అందరికీ, ఆకట్టుకునే మెసేజ్. అండ్ అది చాలా ఈజీ విషయం కాదు. సో ఐ థింక్ ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఆ, వాళ్ళు చాలా పెద్ద భాగం ప్లే చేశాయి ఈ సినిమా. నాకు సంవత్సరాలు పెరిగే కొద్దీ నాకు సినిమా ఎలా ఎలా ఇష్టపడింది. సో యా, సో నెక్స్ట్ ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికి వస్తాం. సో ఇప్పుడు Yeah. మనం Just Ileana గురించి కూడా I'll just యా give షూర్ 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 just 2 minutes. So Ileana, I think again blessing in disguise. So ఆమె దేవదాస్ మూవీ తర్వాత I think she got chance because Ayesha Takia was the first one, అవును right, for Pokiri. అవును But ఆమె నో అనడమో లేకపోతే ఆమె ఓకే అవ్వకపోవడం అండ్ ఇలియానా at that moment of time we felt like ఇలియానా ఎందుకు, లైక్ ఇట్ వాస్ ద ఫీలింగ్ ఆఫ్ మహేష్ బాబు ఫ్యాన్స్. ఎందుకు అని, ఎందుకంటే షీ వాజ్ జస్ట్ వన్ మూవీ ఓల్డ్, ఈమె ఎలా సెట్ అవుతుంది మహేష్ బాబుకి, ఇలాంటి థాట్స్ ఉండే. బట్ ట్రస్ట్ మీ రియల్లీ ఆమె వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఫర్ పోకిరి. షీ సో న్యాచురల్ ఇన్ హర్ యాక్టింగ్. అండ్ దెన్ అగైన్ ఇన్ కిక్ I think she had an accident or something. That's how she gained weight or something like that. So she was very lean in Pokeri and all. But in this movie, you would have seen her, not in her usual, uh, weight. But still, I mean, ముద్దుగున్న అందమే అంటారు తెలుగులో. సో సో షీ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ అసెట్స్ ఫర్ కిక్. ఎందుకనంటే ఇట్ నెవర్ ఫెల్ట్, ఐ మీన్ ఆమె ఒక తెలుగు రాని యాక్ట్రెస్ లాగా అనిపించలేదు. అవును ఇట్ వాస్ సో ఫ్లూయెంట్. ఆమె యాక్టింగ్, ఆమె ఆమెకు డబ్ చేసిన ఎవరైనా కానీ, సో ఇట్ వాస్ సో సో గుడ్. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అన్డౌటెడ్లీ ప్లస్ ఈ మూవీకి. లేకపోతే ఇట్ వుడ్ హావ్ ఇరిటేటెడ్ పీపుల్, అవును ఇరిటేషన్ వచ్చేది. బట్ వాళ్ళ ట్రాక్ ఎంత ఎంత స్మూత్ గా వెళ్ళిపోద్ది అంటే వి ఫీల్ లైక్ షీఈ్ వన్ ఆఫ్ ద అసెట్స్. యా, మూవ్ ఆన్. అవును. సో నెక్స్ట్ మనం టెక్నికాలిటీస్ విషయానికి వస్తాం. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. మ్యాథ్స్ సంగీతం గురించే ఉంటుంది. కానీ నేను స్టార్ట్ చేస్తా. నేను ఒకడే పదం చెప్తున్నా, నా అన్ని పాడ్కాస్ట్లు చెప్తా: క్లాసిక్. క్లాసిక్ అంతే. ఈ సినిమాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ సో గుడ్. నాకు నచ్చలేని పాట ఏంటంటే, ఐ థింక్ అది మోర్ సినిమా కంటెక్స్లో, బట్ అంటే నేను యాక్చువల్లీ మొత్తం వింటే అన్ని బాగుంది. ద సాంగ్ ఐ లైక్ ద లీస్ట్ అంటే ఇట్స్ దిల్ కలాసే. అంటే నథింగ్ అగేన్స్ట్ ద సాంగ్, అది జస్ట్ ఐ థింక్ అది వెళ్ళే కొద్దీ. బట్ నా ఫేవరెట్ అయితే ఈధర్ గోరే గోరే దీమ్తానా, ఆ రెండు అద్భుతంగా ఉంటాయి. తర్వాత నాకు చాలా రోజుల నుండి ఈ విషయం నాకు తెలియదు వంశీ బ్రో. నేను అనుకుంటున్నా, అరే బాబు ఈ పాటలు ఎందుకంత బాగున్నాయని చెప్పి. నాకు ఐ థింక్ అశోక్ సినిమాలో కూడా ఆయన రాశారు. అండ్ అఫ్ కోర్స్ అతిథి సినిమాలో ఆయన 3 పాటలు రాశారు: వల్ల వల్ల, ఖబర్దార్ని, సత్యం ఏమిటో. ఈ సినిమా చాలా మందికి తెలియదు ఏంటంటే, ఈ సినిమా సిరివెన్నెల గారు సింగిల్ కార్డ్ రాశారు. సో నాకు కూడా అందు తెలియదు. యా, సో అప్పుడు నేను కూడా షాక్ అయ్యా. బికాస్ సిరివెన్నెల గారు ఎక్కువ కృష్ణవంశీ గారి సినిమాలు, నీకు మన త్రివిక్రమ్. త్రివిక్రమ్ గారి సినిమాలు, విజయభాస్కర్ గారి సినిమాలకి ఎక్కువ రాసేటోళ్ళు. సో ఆ పాటలు, అరే ఈ కాంబినేషన్ ఉందని మనకు తెలుసు. కానీ సురేందర్ రెడ్డి సినిమాకి సిరివెన్నెల గారు మొత్తం రాయడం ఏంద్రా అని చెప్పి అప్పుడు, యా, అందుకే చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ సింపుల్గా, అండ్ బీజిఎం గురించి చెప్పాలంటే, నాకు స్పెసిఫిక్గా ఏం చాలా నచ్చిందంటే, ఆ ధీమ్తాన పాట ఒక గిటార్తో సహా అది చాలా మంచిగా వాడతాడు లవ్ ట్రాక్లో. అదే లేటర్ నీకు ఆ మొత్తం ఫ్లాష్ బ్యాక్ టైంలో పియానోతో మనిసే తడిసేలా బీజిఎం పెడతాడు.
అండ్ దెన్ అది కూడా చాలా మంచిగా పడింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం, తమన్ గారి వాళ్ళ భార్య యామిని ఘంటసాల గారు మనసే తడిసేల పాడారు అనమాట. సో అది ఆమె వాయిసే. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ సినిమాలో పాటలు ఎందుకంత బాగుంటాయి అంటే, నాకు ఎస్పెషల్లీ ఇది లైక్ నువ్వు నాకు నచ్చవు సినిమాలో నాకు చాలా కనిపిస్తుంది. ఈ సినిమాలో నువ్వు మొన్న సినిమా చూసుంటే గమనించవు లేదు, నీకు పాటలు యాక్చువల్లీ కథనంగా ఉంటాయి. అంటే ఆ కథలో ఒదిగిపోతాయి యాక్చువల్లీ. బికాజ్ ఐ డోంట్ వాంట్ లవ్ హీరో గారి క్యారెక్టరైజేషన్ గురించి చెప్తుంది. అది చాలా డిఫరెంట్ హీరో ఎంటర్ సాంగ్ కానీ అది బాగుంటుంది. దీంతోనే ఏంటంటే ఆ అమ్మాయి చెప్తుంది కదా, వాడి మీద నాకు కోపం ఉంది కానీ ఇష్టం ఉంది, అసలు ఏంటి ఫీలింగ్ అని చెప్పి దీంతాన ఇట్స్ పాట. స్ట్రగుల్. ఇట్స్ యా, ఇంటర్నల్ స్ట్రగుల్. అవును, యా. ఇంటర్నల్ స్ట్రగుల్, ఆమె స్ట్రగుల్ గురించి చెప్తుంది. తర్వాత దిల్ కలాసే ఐటమ్ సాంగ్, అదొక ట్విస్ట్. రవితేజ ఒక రాబన్ హుడ్ లాగా మారిపోయాడు, వాడు గొప్పలు లైక్ ఒక ఎలివేషన్ సాంగ్ లాగా. నా తర్వాత బాస్ మెమరీ లాస్ అయితే అదొక లాఫ్ రైట్ అనమాట. అంటే వాడికి మెమరీ లాస్ వచ్చి అది చేస్తుంది. దాని తర్వాత గోరే గోరే, హీరో హీరోయిన్ మధ్యన ఉండే ఒక సంబంధం, వాళ్ళిద్దరి మధ్యన ఫీలింగ్స్, వాళ్ళు కలిసిపోవడం విడిపోవడం అదంతా చేసే కొద్దీ. దాని తర్వాత మనిషే తడిసేలా లిటరలీ ఆ పలానా క్షణంలో రవితేజ గారు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పి, ఆయన మనసే తడిసేలా ఇంత ఆనందంతో నిండిపోయిందని చెప్పి ఆ చిన్న పాప నవ్వుతో చూసే కొద్దీ. సో ఈ పాటలన్నీ జస్ట్ పాటలన్నీ కథనంగా ఉండిపోయి. సో మ్యూజిక్ అనేది అన్డౌటెడ్లీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్స్. ప్రాణం. యా, యూ కెన్ యా, టెల్ ఇట్ ఎస్ ప్రాణం. యా, యా. ఎందుకంటే యా, ఐ అగ్రీ విత్ యూ. నాకు కూడా మెమరీ లాస్ సాంగ్ ఒకటే, మేబీ ఇట్ వాస్ నాట్ రిపిటేటివ్ సాంగ్, బట్ థియేటర్ లో ఇట్ ఈస్ ఎ గుడ్ వాచ్ బికాస్ ఆఫ్ ద వే దే జనరేట్ ఫన్, అలీ అండ్ రవితేజ గారు. అండ్ ఫస్ట్ సాంగ్ కూడా, అంటే ఫస్ట్ సాంగ్ యా అగైన్ హీరో క్యారెక్టరైజేషన్, హీరో ఏంటి హీరో అంటే ఇట్ వాస్ అగైన్ సిచ్యువేషనల్ సాంగ్ లైక్ యూ మెన్షన్. ఇక దీంతాన యా అగైన్ అండ్ ఇంటర్నల్ స్ట్రగుల్ అండ్ ఆ సాంగ్ ఏదైతే ఉందో ఇట్స్ రివీల్ రైట్, లైక్ యూ మెన్షన్ యా, రాబిన్ హుడ్ టైప్ ఆఫ్ దిల్ కలాసే. యా, దిల్ కలాసే. సో దట్ సాంగ్ ఇస్, దట్ సాంగ్ లో ఉండేది అగైన్ వాస్ యూస్డ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో అనుకుంటా. దట్ పార్ట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. అంటే అవును, ఈవెన్ at that point of time it was a completely shift of story కదా. సో లైక్ అది ఇప్పటి వరకు ఒక మూవీ చూస్తున్నాం, సడన్ గా వీఆర్ టేకెన్ ఇన్ టు ఏ డిఫరెంట్ వరల్డ్. సడన్ గా నౌ రాబరీ ఎంటర్ అయింది, పోలీస్ థీఫ్ మధ్యన ఉండే ఎంగేజింగ్ ఇది మారిపోతుంది. సో దట్ సాంగ్ ఇస్ ఆల్సో షిఫ్ట్ షిఫ్ట్ చేస్తుంది మనల్ని కంప్లీట్ గా కొత్త మూడ్ లోకి. సో థరోలీ అండ్ గోరే గోరే ఇట్స్ అ క్లాసిక్. ఇప్పటికీ పెట్టుకొని బోర్ కొట్టిన, ఎప్పుడు చూడాలనిపించిన చూడొచ్చు. అండ్ అండ్ లైక్ అండ్ మనసే తడిసేలా లైక్ యా లైక్ నువ్వు చూస్తే మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ ఎమోషన్ వాజ్ నాట్ ఈవెన్ దేర్, అంటే ఎక్కడ నీకు ఎమోషన్ అనేది ఉండదు. బట్ సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కడ ఎమోషన్ ఎక్కడే రాదు. సో బట్ సడన్ గా ఎమోషన్ వచ్చేస్తుంది ఒక్కసారిగా ఇన్ ద అవును, ప్రీ క్లైమాక్స్. కానీ అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అదర్వైజ్ ద మూవీ వుడెంట్ హ్యావ్ బికమ్ దట్ మచ్ హిట్. అంటే అవును, ఇంతసేపు వాళ్ళు పండించిన డ్రామాని వాళ్ళు కరెక్ట్ గా ఎమోషన్ ని లింక్ చేశారు తేజ్. అవును. సో ఆ ఎమోషన్ లింక్ అవ్వడం వల్ల సినిమా ఇంకా హైలైట్ వెళ్ళిపోయింది. యా, డెఫినెట్లీ. నేను కూడా దాని తర్వాత దీన్ని కొంచెం త్వరగా కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే అంటే పెద్దగా మాట్లాడుకోవడానికి ఈ సినిమాలో నిజం చెప్పాలంటే టెక్నికల్ వాల్యూస్ పరంగా మ్యూజికే లైక్ ఒకటి చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే నాకు చాలా బేసిక్ అనిపించింది. అంటే ఈ సినిమాలో ఇంకో మైనస్ ఏంటంటే ఐ థింక్ బేసిక్గా ఈ సినిమాకు ఉండే నెగటివ్ అంటే అప్పట్లో ఫిల్మ్ వాడేటోళ్ళు కదా. ఐ థింక్ అది జస్ట్ లైక్ అక్కడే ఉండిపోయింది. అంటే అది సరిగా బయటకు రాలేదు. ఎందుకంటే నువ్వు దీన్ని రీమాస్టర్ చేసావు అనుకో చాలా బాగుంటుంది కానీ విజువల్ క్వాలిటీ ఈవెన్ నువ్వు బ్లూరే చూస్తే నీకు యూట్యూబ్ ప్రింట్లో ఏముందో బ్లూరే ప్రింట్లో అదే ఉంటుంది. బట్ అదే భగీరథ డైరెక్టర్ రసూల్ ఎల్లోర్ గారు చేశారు. బట్ అదే ఒక ఫినెస్ అండ్ క్వాలిటీ నాకు కనిపించలేదు పెద్దగా విజువల్స్లో. చాలా బేసిక్గా ఉన్నాయి అండ్ నీకు అదే ఇది ఒక గుర్తుండిపోయే షాట్ రా అన్నట్టు పెద్దగా ఏం ఉండదు. అన్లెస్ యూ వాంట్ టు బి, అంటే ఇది చెప్పకూడదు కానీ నేను చెప్తున్నా, అన్లెస్ యూ వాంట్ టు బి ఏ కామెస్ట్ అండ్ ఓపెనింగ్ యోగా సీన్ ఉంటుంది కదా, అది తప్పితే యా దాని గురించి మాట్లాడుకోవడం నాకు పెద్దగా అవసరం లేదు కానీ. బట్ దాని తర్వాత ఎడిటింగ్ గురించి చెప్పాలంటే నాకు చాలా బాగుంటుంది కానీ నాకు నువ్వు చెప్పావు కదా, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఇప్పుడు కూడా చూసినప్పుడు
నీకు ఎడిటింగ్లో కొన్ని లైక్ వియర్డ్ థింగ్స్ ఉంటాయి. అంటే నువ్వు అదే బ్రహ్మానందం రావు రమేష్ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆ లైక్ ఫ్లాషెస్ కనిపిస్తాయి కదా కొన్నిసార్లు నీకు స్క్రీన్ మీద. అండ్ దెన్ నాకు ఐ థింక్ ఈవెన్ ఆ రివీల్ వచ్చినప్పుడు లైక్ బండి నదిలో పడుతుంది, డబ్బులన్నీ గాల్లో ఎగిరిపోతాయి. అండ్ దెన్ కట్ చేస్తే లైక్ రవితేజ్ గారు బిల్డింగ్ నుండి వస్తారు, వాళ్ళిద్దరు ధన్ ధన్ అని వాళ్ళిద్దరు పడతారు. అంటే అది చాలా అబ్రప్ట్గా అనిపించింది ఆ కట్టు. దాని తర్వాత అలా వెళ్తూ ఉంటుంది. అది తప్పితే నేను ఈ మధ్యకాలం అంటే ఈ పాడ్కాస్ట్ మొదలుపెట్టే కొద్దీ చేసే కొద్దీ ఎడిటింగ్ పరంగా ఏం చూస్తానంటే సాంగ్ ప్లేస్మెంట్. ఐ థింక్ సాంగ్ ప్లేస్మెంట్కి లైక్ ఒక మెట్టు పెట్టిన ఒక సినిమా అంటే ఖచ్చితంగా అలవైకుంఠపురంలో దాంట్లో అన్ని పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్. సో ఈ మూవీలో కూడా ఎడిటింగ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే పాటలు యాక్చువల్లీ పర్ఫెక్ట్గా ప్లేస్ అది చెప్పా కదా, లైక్ కథనం పరంగా ఎడిటింగ్ కూడా అట్లా సాగిపోతుంది. ఈ సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక్క ఫైట్ అంటూ లేదు యాక్చువల్లీ. నీకు యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి బట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ వాడు కొట్టి ఆడు పడిపోవడం అనేది ఒక్కడ కూడా ఉండదు సినిమాలో. ఓ అంటే మర్చిపోయా, నీకు స్టార్టింగ్ రఘుబాబు ఫైట్ ఉంటుంది కదా వాడి, అది కూడా That was లైక్ also funny. That was యా యా the అది completely funny way యా of dealing with fight. కమేడిక్ Yeah. ఫైట్. బట్ నాకేమనిపించిందంటే ఆనెస్ట్గా ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్ చేసు అండ్ క్లైమాక్స్ నాకెందుకో జస్ట్ చాలా అతిగా అనిపించింది. ఎందుకంటే ఈ అమ్మ ఒక కార్ ఉంటుంది, మీకు గన్ ఉంటుంది, ఆడ కాల్చరా అంటే ఆడు ఎవడు కాల్చడు, ఆడు ఇంటర్వెల్ దొప్తాయి అని. నీకు ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఆ సీన్ బాగున్నా సరే నీ అమ్మ ఆడు ఒక బిల్డింగ్లోకి పోయి కారు ఇట్లా గిలగిల ఎయిర్లో ఫ్లిప్ అయ్యి అది కిందకి ల్యాండ్ అయ్యి అక్కడ మొత్తం పొగ వచ్చి ఆ పొగ నుండి వాడు డబ్బులంతా దోచేసి ఆడు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. నాకు సేమ్ ఈవెన్ జులై సినిమాలో ఇంటర్వెల్ ఉంటుంది కదా, వాడు బిల్డింగ్ నుంచి వెళ్ళి వాడు మళ్ళీ హైవేలో వస్తాడు అంటే లైక్ మరీ అతిగా ఉంటుంది. బట్ ఆర్ట్ డైరెక్షన్ విషయానికి వస్తే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ సినిమాలో ఒకే ఒక్క సెట్ ఉంటుంది, దట్ ఈస్ దిల్ కలాసే సాంగ్ సెట్. అది తప్పితే సినిమా మొత్తం రీలొకేషన్స్లో తీశారు. అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ స్పెషల్ మెన్షన్ ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళ పేరేంటో నేను అన్ఫార్చునేట్లీ నేను సరిగ్గా కనుక్కోలేదు కానీ కాస్ట్యూమ్ డిజైన్ అయితే ఈ సినిమాలో నాకు విపరీతంగా నచ్చింది. ఇలియానా గారు కలకల్లాడిపోతూ ఉంటారు, రవితేజ్ గారు కలకల్లాడిపోతూ ఉంటారు, అండ్ దెన్ అన్నిటికంటే బ్రహ్మానందం గారు కలకల్లాడిపోతూ ఉంటారు. సో ఈ ముగ్గురు తెర మీద అందరూ ఎంత కలకల్లాడిపోతున్నారు అంటే అంత కలకల్లాడిపోతున్నారు. బట్ యా ఇందాక చెప్పినట్టు మ్యూజిక్ మ్యూజిక్ తప్పితే పెద్దగా టెక్నికల్గా మాట్లాడుకోవడానికి అంత ఏం లేదు. బట్ నీకేమైనా చెప్పుంటే యా యూ కెన్ డెఫినెట్లీ యాడ్ ఇన్. Yeah, yeah, yeah. And again, writing అనేది టెక్నికల్ వస్తుంది లేదు నాకు తెలియదు తేజ, బట్ రైటింగ్ అంటే దాని నెక్స్ట్ డే, సో నీకు కావాలంటే మన నెక్స్ట్కి వెళ్ళిపోదాం, నో ప్రాబ్లం. ఓకే ఓకే యా ఇంకా టెక్నికల్ గా అంటే యా ఇట్ వాజ్ ఐఎమ్ నాట్ టూ మచ్ ఇంటూ టెక్నికాలిటీస్, బట్ యా నువ్వు చెప్పినట్టే ఐ థింక్ ద మ్యూజిక్ వాజ్ అన్ అసెట్, సినిమాటోగ్రఫీ వాజ్ నార్మల్, ఎడిటింగ్ వాజ్ ఐ థింక్ అడిక్వేట్. ఇంకా యా యా ఐ థింక్ వి విల్ మూవ్ ఆన్. యా షూర్. సో రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే మనం క్రెడిట్ ఎక్కడ ఇవ్వాలో మనం అక్కడికి ఇవ్వాలి కానీ, సో నేను ఈ సినిమాకి ఫుల్ క్రెడిట్ ఇస్తున్నా వకంతం వంశీ గారికి. ఎందుకంటే ఇంత గుండెల్ని పిండే ఒక కథ ఎంటర్టైన్మెంట్తో నింపడం అనేది అది డెఫినెట్గా అంత అంత ఈజీ విషయం కాదు. అండ్ ఇంకో విషయం అంటే ఈ సినిమాకి ఎందుకు అంత మంచిగా అనిపిస్తుంది అంటే నేను చూసినంతసేపు నాకు ఇదే మైండ్లో తిరుగుతుంది. ఇది లిటరలీ ఒక పూరి జగన్నాథ్ టైప్ మూవీ. అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఉంటాడు, బట్ నీ కంప్లీట్ అంటే ఆ ఊర్రా మాస్ వే కాకుండా మోర్ లైక్ ఎంటర్టైన్మెంట్ మోడ్లో వెళ్తూ ఉంటుంది. అంటే హీరో క్యారెక్టరైజేషనే చాలా యూనిక్ ఉంటుంది సినిమాలో. అండ్ నీకు లవ్ ట్రాక్ ఏదైతే ఉందో నాకు నాకు యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకంటే కొన్ని మూవీస్ ఉంటాయి నాకు స్పెసిఫిక్గా చెప్పాలంటే ఐ థింక్ ఈవెన్ జల్సా సినిమా కూడా అది చాలా యాక్యురేట్ పొట్రేల్ ఒక రిలేషన్షిప్ అనిపించింది. ఎందుకంటే అమ్మాయికి వీడికి ప్రొడక్టివ్గా ఉండాలని అనుకుంటుంది, బట్ వీడేంటి వీడు వాళ్ళు ముందులోనే చెప్తారు కదా, వేణుమాధవ్ చెప్తాడు వీడు ఒక తిక్కలోడు. ఓకే అంటే వీడు బేసిక్గా అంటే రీసెంట్గా వచ్చింది కదా గేమ్ చేంజర్, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్తే వాడు లిటరలీ అన్ప్రెడిక్టబుల్. బట్ వాడు ఎందుకు అన్ప్రెడిక్టబుల్ అంటే వాడు కిక్ ఇచ్చింది వాడు దొరికినంత వరకు వాడు వెతుకుతూ ఉంటాడు. సో అప్పటి వరకు వాడు ఇంకేం చేయడు కదా. అండ్ ఇంకోటి
సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం నాకేం నచ్చిందంటే ఎంత రియలిస్టిక్ ఉంటుందంటే ఇలియానా సినిమా మొత్తం ఆమె మూవ్ ఆన్ అవ్వదు. రవితేజ మూవ్ ఆన్ అయ్యి వాడు కిక్కు వాడు ఫాలో అవుతూనే ఉంటాడు కానీ కేవలం రవితేజని కొట్టడానికి అంటే టు గెట్ బ్యాక్ అట్ రవితేజ ఆమె పెళ్ళి ఒప్పుకుంటది. బట్ దెన్ గోరే గోరే పాటకు ముందు వాళ్ళిద్దరు సీన్ ఉంటుంది కదా, వాడు మొత్తం చెప్తూనే ఉంటాడు. వాడు ఒక సింపుల్గా ఒక లైన్ చెప్తాడు, నువ్వు నిన్నే మోసం చేసుకోక నైనా అని చెప్పి వాడది చెప్తాడు. అండ్ దెన్ నీకు బ్రహ్మానందం గారి సబ్ ప్లాట్ ఏదైతుందో అది ఎంత బ్రిలియంట్ అంటే అది ఆయన షాప్కి బావ అవుతాడు కదా. సో అది జస్ట్ మన సినిమాలో ఏంటంటే అప్పట్లో కమర్షియల్ అంటే కామెడీ ట్రాక్ సెపరేట్గా ఉండేది స్టోరీకి డిఫరెంట్గా. బట్ యాక్చువల్లీ ఈవెన్ బ్రహ్మానందం ఆర్క్ ఏదైతుందో అది కథకి వాళ్ళు లింక్ చేశారు. అంటే ఈ సినిమాలో కమర్షియల్ బ్లెండ్ ఏదైతుందో అద్భుతంగా చేశారు. కామెడీ ట్రాక్ పరంగా చెప్పాలంటే నేను ఎంత నవ్వుకున్నానంటే మొన్న బ్రహ్మానందం ఇలియాన ట్రాక్ మొదలవుతుంది. ఓకే. సో అప్పుడు బ్రహ్మానందం రావరమేష్ ఇంటికి వెళ్తే దాని తర్వాత డైలాగ్ చెప్తాడు కదా, మీ పెద్దవాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ఉదయ్ కిరణ్ గారు నువ్వు నేను సినిమాలో డైలాగ్స్ ప్రూవ్ చేశారు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫెయిల్ అవుతుంది. సో ఏంటంటే ఒక సీన్ ఉంటుంది, నాకు వినాలని ఉంది, నాకు చెప్పాలని ఉంది, మధ్యలో భ్రమ నాకు చంపాలని ఉంది అని చెప్తాడు. సో నువ్వు సినిమాలు గమనించా 3 సార్లు అవుతుంది రవితేజ గారిని లైక్ ఏదో ఒకటి వన్ అప్ చేయాలి లేకపోతే ఇరికిచ్చాలి వేసేయాలని ప్రతి ప్రయత్నంలో ఆయన వెళ్ళి జేపీ రెడ్డి గారు గెలుస్తారు. అంటే అంటే తగులుకుంటారు. సో ఆయన Coincidence. చెప్పాలంటే కొమ్మకి అట్లా అతుకుపోయి కొమ్మ ఇరికిపోయి వస్తారు కదా, కొమ్మ వెళ్ళి ఇక్కడ ఆయన ప్రైవేట్ పార్ట్లో కొట్టేస్తుంది. అండ్ దెన్ ఏంటంటే వాడు బాంబు పెడతాడు కదా, హమ్ దిన్ బాంబ్ లగా దేంగే అని చెప్పి కారు వాడి దగ్గరకు వచ్చి వాడు కాదు వీడికి బాంబ్ లగా దేంగే అని చెప్పి అప్పుడు అది పేరు అంటే జేపీ రెడ్డి గారితో ఉండే సీన్స్. వాడు ఒక పోలీస్ వాడి మీద మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేశాడు కానీ ప్లాన్ చేశాడు కాబట్టి మలేషియాకి వస్తాడు అల్వారాజ్ క్యారెక్టర్ Big అది passport. మొన్న. Yeah. ఇక Yeah, yeah. యా Correct. యా And yeah, that చెప్తా కదా, the track is so hilarious and exact గా ఈరోజు టైమింగ్ చూసుకుంటే 30th మినిట్ ఎంటర్ అవుతాడు బ్రహ్మానందం. సో ఫస్ట్ 30 minutes బ్రహ్మానందం రాడు. సో 30th మినిట్ బ్రహ్మానందం ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి బ్రహ్మానందం అండ్ రవితేజ దే విల్ క్యారీ ది మూవీ ఫ్రమ్ వాళ్ళిద్దరూ. అంటే చూసే ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ లో రవితేజ బ్రహ్మానందం ఆల్రెడీ ఇచ్చేసారు. దే గేవ్ దేర్ టికెట్, హాఫ్ ఆఫ్ ద టికెట్ ఇస్ డన్. మళ్ళీ సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం రీఇంట్రడ్యూస్ అవ్వడం విత్ హల్వారాజ్. సో నా సారీ, వాట్స్ హిస్ నేమ్, అతన్ని ప్రకాష్ పరుగు రాజ్, ప్రకాష్ రాజ్. పరుగు ప్రకాష్ రాజ్. సో see they I think writing stage లోనే they knew they are going to give a blockbuster comedy ఇవ్వబోతున్నారని వాళ్ళిద్దరికీ తెలుసు. అండ్ సెకండ్ హాఫ్ లో అగైన్ బ్రహ్మి రావడం అంటే దెన్ ఇట్స్ రిలీఫ్. ఇక అయిపోయింది ఇదే. ఇట్స్ అన్ ఈక్వల్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రెండు హాఫ్స్ లో ఈక్వల్ గా ఎన్ష్యూర్ చేయడానికి. అండ్ అలీ ఈజ్ బోనస్. ఇక్కడ జేపీ గారు ఈజ్ లెజెండ్. అంటే ఆయనకున్న మాడ్యులేషన్, ఆయన తెలంగాణ యాక్సెంట్ మాట్లాడిన, ఆయన ఈ స్లాంగ్, అనంతపూర్ సైడ్ స్లాంగ్ ఏదైనా సరే ఈ విల్ మాస్టర్ ఇట్. సో పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్. అండ్ రైటింగ్ విషయానికి వస్తే యా, వక్కంతం వంశీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అతిథి. యా నాట్ రాంగ్. యా సో యా he was also part of Atidhi, and he was with Surendra Reddy from Ashok, or maybe అవును. అతను ఒక్కడే, I don't know. But అతనొక్కడే సురేందర్ రెడ్డి రాశాడు అనుకుంటా. యాక్చువల్లీ నాకు గుర్తులేదు. బట్ యా బట్ బేసిక్గా వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మొన్న రీసెంట్గా వచ్చిన ఏజెంట్ కూడా వాళ్ళే. సో యా yeah, they are like, I think they are going a hit and a flop వెళ్తుంది. అంటే ఎందుకంటే అశోక్, ఓకే, మేబీ అశోక్ అతిథి రెండు ఫ్లాప్ అయ్యొచ్చు. బట్ కిక్ అండ్ దెన్ ఊసరవెల్లి, దెన్ రేస్ గుర్రం, కిక్ 2. యా So it was like that. So కానీ I think it's completely shift అనమాట. సురేందర్ రెడ్డి వాజ్ నోన్ ఫర్ యాక్షన్ ఎంటర్టైనర్స్ టిల్ లైక్ దెన్ ఊరా కదా, మాస్ బేసిక్గా. పూరా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్స్. అటువంటి సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన మూవీయా, దట్ అవును వాజ్ ద ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ దెన్ వక్కంతం వంశీ, హీ ట్రైడ్ సంథింగ్ సంథింగ్ యూనిక్ ఇన్ అతిథి. ఒక ట్విస్ట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ అతిథి. వెదర్ దట్ వాజ్ లాజికల్ ఆర్ నాట్ అని పక్కన పెడితే, చూసే వాళ్ళకి కైజర్ అనే క్యారెక్టర్ వాజ్ ఎ షాక్ అవును రివీల్ ద క్లైమాక్స్. బట్
ఇక్కడ ఈ మూవీకి వచ్చేసరికి ఐ థింక్ దే దే వెంట్ బై ద క్యారెక్టరైజేషన్. ఈ క్యారెక్టర్ అనే పర్సన్ జనాల్లోకి ఎక్కితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోద్ది మూవీ అనే కాన్ఫిడెన్స్ తో రాశారు. కొత్తగా రాశారు. చెప్పినా కదా 2009 అది. దట్ వాస్ వెరీ ఎర్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం. అండ్ ఆడియన్స్ ఎప్పుడు రాంగ్ కాదు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటే కిక్ ని ఫ్లాప్ చేయొచ్చు కదా. సో వాళ్ళు హిట్ చేశారు కిక్ ని. సో బికాస్ దే వర్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ అండ్ దే వర్ ఏబుల్ టు ఎంటర్టైన్. సో కొత్త అటెంప్ట్, ఎక్స్పెరిమెంట్, బట్ ఇట్ వాస్ వెల్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పొచ్చు. అవును. Yeah. నేను రైటింగ్ గురించి ఇంకొంచెం చెప్పాలంటే ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే లైక్ నీకు ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి, లైక్ సయాజీ షిందే అండ్ రవితేజ వాళ్ళ పేరెంట్స్, ఆ పోలీస్ యాంగిల్ వస్తుంది, దాంతో తర్వాత రాబిన్ హుడ్ టైప్ స్టోరీ. బట్ ఈ సినిమాలో రెండు సెటప్ అండ్ పే ఆఫ్స్ ఉంటాయి. అండ్ ఫన్నీ విషయం ఏంటంటే రెండు కంప్లీట్లీ డిఫరెంట్. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్లో ఆ చిన్న పాప, ఆమె పేరు మర్చిపోయా యాక్చువల్లీ, బట్ నాకు గుర్తున్నంత వరకు షీ సేమ్ చిన్న పాప అని విక్రమార్కుడు మూవీ రవితేజ కూతురు ఉంటారు కదా, ఐ థింక్ Yeah, సేమ్. same యా, Papa. యా సేమ్ పాప. సో అన్ఫార్చునేట్ ఆ పేరు మర్చిపోయాను, బట్ ఐ లవ్ హర్. అదేంటంటే నీకు మ్యూజిక్ వరల్డ్ స్టోర్ బయట ఆ డబ్బులు పెడతాడు, ఇదంతా నీకేనా లేకపోతే అందరి కోసం అని చెప్పి నాకే అని ఉంటుంది. తీరా చూస్తే ఆ క్లైమాక్స్లో మళ్ళీ అదే పాప. సో అది అంటే వాడు అనుకోకుండా ఒక రోజు డబ్బులు ఇస్తాడు, బట్ నా పాప వల్లే వాడికి ఏ కిక్ వస్తుందో వాడికి తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే సినిమాలో మెసేజ్ ఏదైతే ఉందో ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, సినిమా పాయింట్ ఏంటి, నీవు అంతా మొత్తం ఎంటర్టైన్ చేసే విధానం కానీ ఏం చెప్తుందంటే, నీకు జీవితంలో నీకేదైతే సంతోషం ఇస్తుందో అంటే కిక్. నీకు బేసిక్గా ఇంగ్లీష్ స్లాంగ్కి తెలుగు స్లాంగ్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది, అంటే కొన్ని పదాలు వాళ్ళు వెరైటీగా వాడతారు. కానీ ఇప్పుడు కిక్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే అది అడ్రెనలిన్, అది దాని అర్థం. ఓకే, కిక్ అంటే ఒక హై ఇస్తుంది బేసిక్గా. బట్ ఇక్కడ ఏంటంటే నీకేదైతే నీ జీవితంలో ఆ సంతోషాన్ని, అంటే నువ్వు చేసే పనిలో నీకు ఆ సంతోషంతో పాటు నీకు ఆ కిక్ ఏదైతే వస్తుందో అది నువ్వు చేయి, అప్పుడే నువ్వు ఒక సంతోషమైన జీవితం నువ్వు గడుపుతావు అనేది సినిమా పాయింట్. సో అప్పుడేంది, వీడు ఎన్ని జాబులు పనిచేస్తాడు, ఇది చేసి అది చేసి, కానీ ఆ చిన్న పాపని కాపాడే ప్రాసెస్లో వాడిని డిస్కవర్ చేస్తాడు. ఇదే నాకు ఇష్టం అని చెప్పి వాడు చేసేది యాక్చువల్లీ తప్పుడు పనే, బట్ ఆ తప్పుడు పనిలో వాడికి ఆ కిక్ వస్తుంది, వాడు ఇంతమందిని ప్రాణాలని వాడు కాపాడుతున్నాడు. ఈ అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు లేకపోతే టర్మినల్లీ ఇల్లు జబ్బులుండే పిల్లలు, వాళ్ళందరినీ కాపాడుకోవడానికి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు సొమ్ము దొబ్బేస్తే వాడికి అంత ఆనందం వస్తుంది. అండ్ బేసిక్గా వాడు డబ్బున్న వాళ్ళ నుండి పేదవాళ్ళకి ఇచ్చి వాడు బేసిక్గా ఒక రాబిన్ హుడ్ టైప్ వస్తుంది. నాకు సినిమాల్లో బెస్ట్ రికరింగ్ డైలాగ్ ఏంటంటే, నేను ఓన్లీ రీసెంట్ టైమ్స్లో తెలుసుకున్నా, మన అదర్స్ రఘు ఉంటారు కదా, మన రఘు కర్మంచి, ఆ Chill jig. సాధు ఉంటాడు, జిల్ 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 జిగచి. We use it in అంటే సరదాగా ఆఫీస్ లో కానీ ఎక్కడైనా సరే ఈ ఈ లైన్స్ వాడతాం. మీరు ఏదైనా ఉన్నా అతని చేతిలో పెట్టండి. అవును, జిల్ జిల్ జిగా జిగా. జిల్ జిల్. సో ఇట్స్ లైక్ యా, దట్ వాస్ వెరీ అంటే చాలా ఫన్నీ వన్ లైనర్స్ తేజ. లైక్ అండ్ నాకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీలో అయితే రవితేజ కోట శ్రీనివాసరావు చెప్తారు కదా, లైక్ ఓ చిన్నపిల్లలకు ఓటు హక్కు లేదనా. అవును, సో అవును, ఇట్ వాస్ వెరీ డీప్. అవును, వెరీ సో డీప్. నాకు ఈవెన్ కోటగారి స్లాంగ్లో నాకు చాలా ఇష్టం ఉంది ఏంటంటే, ఆయన ఒకే పదం చెప్తూ ఉంటారు సినిమా మొత్తం, సొమ్ము. సొమ్ముకి దోచిపోయాడు. సొమ్ము మొత్తం, కళ్ళు మొత్తం సొమ్ము మీద ఉంది, ఇంకంతే అలా పోయింది అని చెప్పి ఒక టిక్కడం. సో అదే నాకు చాలా నచ్చింది. బేసిక్గా కంక్లూడ్ చేయాలంటే అది ఇంకో సెటప్ అండ్ పే ఆఫ్ ఏంటంటే బ్రహ్మి కొడుకుంటాడు. నీకన్నానా. సో దట్ వాజ్ అగైన్ ఆల్సో యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. సో ఎవరన్నా ఏదన్నా మన సర్కిల్లో ఎవరన్నా వెన్ యు నో దట్ దే ఆర్ ఓవర్ రియాక్టింగ్, మనం వి గివ్ దట్ పంచ్. నీకన్నానా. నీకు అంటే సినిమా మొత్తం వాడికి వినిపించేలాగా లైక్ వస్తూ ఉంటది. అదే ఫైనల్ గా వాడు కొడుకు
కొడుకిచ్చే సలహా వల్లే వాడు బయటపడతాడు యాక్చువల్లీ. ఏందంటే, "ఏంది నువ్వేనా?" "అవును నేనే. నేను నీకు చెప్తున్నా ఇక్కడి నుంచి వాళ్ళని నీ పుచ్చ లేచిపోయే ముందు నువ్వు పారిపో. లేకపోతే నిన్ను నిన్నేం చేస్తాడో వాడికి తెలీదని" చెప్పి. సో అది కూడా అమ్మా ఎంత నవ్వుకున్నానంటే. అండ్ ఇంకో Well, ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే అదే ఆ సీన్ ఉంటుంది కదా. వాడు కొమ్మకి అతుకుపోయి వాడు ఇట్లా ఊరేసుకుంటూ తేలుతూ ఉంటాడు కదా. నాన్న ఆ ఉయ్యాలు ఊపుతున్నాడు కదా. యా వాడు వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఆ చిన్న పిల్లోడు ఇస్ వాడు సన్ క్యారెక్టర్ ఇన్ బాద్షా. ఎన్నో సినిమాలో ఎంటర్టైన్ చేశాడు కదా. మిర్చిలో కూడా ఉంటాడు. యా మిర్చిలు కూడా ఆ చిన్న అబ్బాయి. సో వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఈ సినిమాలో. బట్ సింపుల్ చెప్పాలంటే ఇది మై ఫేవరెట్ మూవీ ఆఫ్ సురేందర్ రెడ్డి అని చెప్పుకోవాలి. నేను అతను ఒక్కడే సినిమా మళ్ళీ రివాచ్ చేయలేదు, చేస్తున్నా తొందరలో. అండ్ అఫ్ కోర్స్ రేస్ గుర్రం. బట్ ఈవెన్ నాకు రేస్ గుర్రం కూడా చాలా ఇష్టం. అంటే అది పర్ఫెక్ట్ నాకు కూడా కమర్షియల్ ఇష్టం. బ్లెండ్ ఎంటర్టైనర్ కానీ అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు డిఫరెన్షియేట్ బికాస్ నీకు రేస్ గుర్రంలో రవికిషన్ అద్భుతంగా ఉంటాడు. మళ్ళీ బ్రహ్మానందం రోల్ కూడా అద్భుతంగా ఉంటుంది, అంటే లాస్ట్లో స్ట్రెస్ వస్తుంది. బస్టర్. అండ్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ తమన్ గారి బెస్ట్ ఆల్బమ్స్ అది కూడా. బట్ యా అంటే ఈ సినిమా చాలాసార్లు చూశాను. అండ్ బట్ రైటింగ్ గురించి చెప్పాలంటే ఒకటి చెప్పాలి. నేను నీకు చెప్పాలనుకుంటే దీనికి ముందు అంతా బానే ఉంది కానీ శ్యామ్ ఒక ఎలివేషన్ ఇస్తాడు కదా, ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నేనే అని చెప్పి. నేను చెప్తున్నా ఐ థింక్ శ్యామ్ మైట్ బి ఇంతకంటే బుర్ర తక్కువ పోలీస్ ఆఫీసర్ నేను చూడలేదు. ఎందుకంటే వాడు వాడితో 100 సార్లు ఫోన్లో మాట్లాడతాడు. అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, నేను నీ చేతులకి సంకేలు వేస్తానేమో కానీ నీ చెయ్యికి నేను షేక్ హ్యాండ్ కలపను. ఇవ్వండి. యా షేక్ యా. హ్యాండ్ ఇవ్వను అని చెప్తాడు కదా. వాడు ఫ్లైఓవర్లో వాడితో మాట్లాడతాడు. వాడు మలేషియాలో వాడు స్టోర్ బయట ఉన్నప్పుడు వాడితో మాట్లాడతాడు. దాని తర్వాత నీ అమ్మ ఆడ కళ్ళ ముందే ఉన్నప్పుడు వాడు మాట్లాడితే అరే వీడురా అని వాడు గొంతు వాడు పట్టుకోలేడా. ఓహో వీడు ఎంత తెలివైన పోలీస్ ఆఫీసరా నాకు ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటుంది. అదే ఫైనల్గా మన షర్లాక్ సంపత్ ఉన్నాడు కదా, ఫైనల్గా క్లైమాక్స్లో షర్లాక్ సంపత్ డీకోడ్ చేసి వాడు వీడు కాదు, వాడు వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, ఓహో వాడే కదా, వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడని చెప్పి. ఒరే ఓహో నీకు ఇప్పుడేనా రా తెలిసింది, ఇంతసేపు ఏం చేసావు, ఈడ జుట్టు వీక్కుంటున్నావు, ఇంతసేపు గుడ్లు ఇరాగ్యా, పెడుతున్నావు. సంగారెడ్డి, షెర్లాక్ హోమ్స్. అసలు అసలు అండ్ ఇంకోటి ఐ హ్యావ్ నాకు శ్యామ్ గారు చాలా ఇష్టం ఈ సినిమాలో. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఇంకోటి చెప్పాలి వంశీ బ్రో, అమ్మా అసలు ఆ లిప్ సింక్ ఏంద్రా నాయన. ఆయన ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇంకేదో వస్తూ ఉంటది. ఐ మీన్ ఓకే డైలాగ్ నాకు అర్థమవుతుంది కానీ ఆడ ఖచ్చితంగా డైలాగ్ చెప్పట్లేదు, ఆడ ఇంకేదో ఏదో చెప్తూ ఎవరు ఉంటాడు బ్రో. తమిళ్లో కొన్ని డైలాగ్స్ రాసి ఇచ్చేసారేమో. ర్యాండమ్ గా చెప్పేసి వెళ్ళిపోసాము, మేము అదే డబ్బింగ్ లో like తీసుకుంటాము. నోరు కదులుతూ ఉంటది కానీ అది అసలు ఏ అదే లైక్ ఇప్పుడు పోలీస్ వాడు మంచి టస్సులు ఉంటే సినిమా అట్లా వెళ్తుంది తప్పితే. బట్ శ్యాము అసలు అంత బుర్ర తక్కువ లేని పోలీసు వాడు. అయితే ఫన్నీ విషయం ఏంటంటే నీకు సేమ్ రేస్ గుర్రంలో అదే రోల్, మరి వాడు మళ్ళీ పోలీసు వాడు దాంట్లో. బట్ సింపుల్ చెప్పాలంటే డైరెక్షన్ గురించి లాస్ట్గా సురేందర్ రెడ్డి గారు అద్భుతంగా తీశారు. అసలు ఒక్క వంక పెట్టుకోవడానికి ఒక్కడు కూడా లేదు ఈ సినిమాలో. అండ్ రవితేజ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఇలియాన్ గారు కూడా నటించే విధానం అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అది టూ గుడ్. అండ్ ఇందాక మనం చెప్పినట్లాగా ఆ సంగీతం అండ్ కామెడీతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఈ సినిమా భుజాల మీద వేసుకుని ఈ 4 విషయాలు బేసిక్గా సినిమా మొత్తం నడిపిస్తుంది అనమాట. సో యా రైటింగ్ అండ్ డైరెక్షన్ అయితే ఇస్ పర్ఫెక్ట్. అంటే లైక్ ఆ లేయర్స్ అండ్ ఆ లాజిక్ ఏదైతే ఉందో కదా, అంటే లాజిక్ కాదు కానీ ఆ ఇంటర్లింకింగ్, అంటే ఇది కేవలం కథకి సంబంధం లేకుండా కాకుండా కథకి లింక్ చేసినట్టు ఎంటర్టైన్ పెట్టడం అనేది అది చాలా అరుదైన విషయం నాకైతే. Yeah. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మళ్ళీ దే దే డిడ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ రైట్ ఇన్ ఊసర్వెల్లి, బట్ సమ్వేర్ అగైన్ ఊసర్వెల్లిలో సెకండ్ హాఫ్ దే వాజ్ ద లెట్ డౌన్. సో అండ్ ఇట్ వాస్ కన్ఫ్యూజింగ్, కొంచెం కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది ఊసర్వెల్లి. బట్ ఈ విషయంలో కిక్ విషయంలో ఇట్ వాస్ క్లీన్. అంటే దే వాళ్ళు అంటే వచ్చి కూర్చునే ఆడియన్స్ ఏ క్లాస్ ఆడియన్స్ అయినా అర్థం అర్థం చేసుకొని హ్యాపీగా బయటకు వచ్చేసి దే దే హ్యాడ్ యాంపుల్ ఫన్. అందుకని కరెక్ట్ గా హిట్ అయింది మూవీ. నెక్స్ట్ ఊసర్ వెళ్ళికి అది కుదరలేదు, ఎందుకనంటే దే వాస్ సమ్ కన్ఫ్యూజన్
ఇన్ ద రైటింగ్. ఈవెన్ ఊసరవెల్లి కూడా బాగుంటుంది ఇన్ ఎ వే. ఇట్ వాజ్ అగైన్ క్యారెక్టర్ వైస్. సో అవును. హియర్ హీస్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్. ఇక్కడ అవును. అక్కడేమో హీస్ ఫికిల్. సో దట్ వాజ్ సో ద వే, అంటే ఒక క్యారెక్టరైజేషన్ ని కొత్తగా ప్రెజెంట్ చేయాలి అన్న విషయంలో వక్కంతం వంశీ అండ్ సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పాలి. దే అప్పటి వరకు చూసిన రొటీన్ ఫార్ములాయిక్ మూవీస్ కి కిక్ ఈజ్ ఏ గేమ్ చేంజర్. Yeah. ఈ సినిమా మేబీ ఈ సినిమాకి గేమ్ చేంజర్ టైటిల్ పెట్టుండాల్సింది రీసెంట్ వచ్చే సినిమా కాకుండా. బట్ యా, దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు ఫన్ పార్ట్కి వచ్చేసాం, నీ ఫేవరెట్ సీన్స్ అండ్ డైలాగ్స్. సో సినిమా లిటరీ ఓపెన్ అవుతుంది, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుంది అంటే వాడు ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోవాడు ఎవడరా అంటే వాడే, నా కోసం 14 సార్లు కోసుకున్నాడు పెళ్లి చేయక అంటే ఇంకేం చేస్తావు అని చెప్పి, దాని తర్వాత ఒరే ఆజాము ఆ ఆ, అంటే కొండ నుంచి కిందకు వచ్చి నువ్వు మెల్లగా రావచ్చు కదా, దొర్లుకుంటూ రావాలా అని చెప్పి. అప్పుడు అది చాలా ఫేమస్ లైన్ అయింది కదా ఇప్పుడు, ఒరే ఆజాము లగెత్తురో ఇలాగ. అంటే పరిగెత్తని తెలుసు కానీ లగెత్ అంటే ఏంటి, అది చాలా కొత్త పదం అప్పట్లో, ఇప్పుడు కూడా అదే వాడుకుంటూ ఉంటాం కదా. సో అది ఫైనల్గా నీకు ఎంత హైలైట్ అంటే వాడు ఒరే వాడే ఆగమో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఓయ్. ఆ, దట్ ఫస్ట్ సీన్ ఇట్ సెల్ఫ్ అంటే అవును. అప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా. అక్కడ అక్కడ అలా అలా చేశారు, ఒక స్టాంప్ పడిపోయింది, ఓకే ఈ క్యారెక్టర్ లో ఉండబోతుంది. దే టుక్ దట్ సీక్వెన్స్, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కావాలని, బికాస్ దే వాంట్ టు రిజిస్టర్ ఇన్ ఆడియన్స్ మైండ్ దట్ ఎస్టాబ్లిష్ ఈ వాడి క్యారెక్టర్ లాగే ఉంది. క్యారెక్టరైజేషన్. ఇలా ఉండబోతాడు, లైక్ హీస్ అన్ప్రెడిక్టబుల్, హీ డస్ ఎనీథింగ్ ఫర్ కిక్, టు ఎనీ హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళిపోతాడు తన కిక్ కోసం, ఎదుటోళ్ళు ఏమైనా పర్వాలేదు అనేది. సూపర్ గా ఫన్నీగా అది. ఇంకా రవితేజ హీ నెయిల్డ్ ఇట్ మ్యాన్ విత్ హిస్ హిస్ట్రియానిక్స్, విత్ హిస్ ద వే హీ డస్ థింగ్స్. అసలు నెక్స్ట్ లెవెల్ సీన్ అది. ద నాకు ద వే. ఇం- ఇంకో ఇష్టమైన డైలాగ్ ఏంటంటే, నేను చెప్పడం రాసుకోవడం మర్చిపోయా కానీ, ఫస్ట్ వాళ్ళిద్దరు కలుస్తారు, ఎవడ్రా వీడు ఎవత్రా ఇది ఎవరిది ఎవత్రా ఇది అంటే, ఫైనల్గా వాళ్ళిద్దరు ప్లాన్ డిస్కస్ చేస్తే ఎక్కడి నుంచి అక్కడ, నేను చెప్పిన ప్లాన్ అదే కదండి, మరి నువ్వు కుడివైపు చెప్పావా అని చెప్పి. అంటే అమ్మాయి చెప్పింది వాడు కూడా అదే చెప్తాడు. ఎంత హైలైట్ ఏంటంటే వాడు ఏంది అంటే వాడే ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాడే పెళ్లి చేస్తాడు. ఒరే నువ్వేది చేసావు అని చెప్పి, కిక్ కోసం అని చెప్తాడు, లైఫ్ లాంగ్ కిక్ ప్రాతరస్తు అని చెప్పి. ఇంకోటి, ఇది ఎంత బ్రిలియంట్ సీన్ అంటే, నువ్వు ఇంకేదో అనుకుంటావు ఏంటంటే ఎమ్మెల్యే కంచు కనకరత్నాన్ని నేను కుక్కల పరిగెత్తేసి అని చెప్పి, దాని తర్వాత ఫేమస్ డైలాగ్ చెప్తాడు, రాయ్ నువ్వు నా ఫ్యామిలీ నా జోలికి వస్తే ఇంద్రకిలాద్రిలో పారేది నీరు కాదు నీ నెత్తురు అని చెప్తాడు కదా. ఆ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేసావా, ఈ సినిమా కాదు కదా, అది వస్తాను మరి అని మన సింపుల్. మన క్యారెక్టర్ అంత కాదు కదా. చేస్తాడు. యా, లైక్ టక్కడమని ఫ్లిప్ అవుతాడు కదా, అది కూడా బ్రిలియంట్గా చేశాడు. దాని తర్వాత ఆ మాంటాజ్ వస్తుంది కదా, వాడు పుట్టే మాంటాజ్. దాంట్లో నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే వేణుమాధవ్ వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళకి ఒక దొంగ సచ్చినోడు ఒక దొంగ సచ్చినోడు పుట్టాడు అని చెప్తాడు ఫైనల్ గా. లైక్ మళ్ళీ వస్తాడు అదే వాడు హీరోయిన్ చెల్లిని కలుస్తాడు కదా, నువ్వు ప్రేమించే అమ్మాయి ఎవరంటే ఆడు నవ్వి మీ అక్కే అని చెప్తే, అండ్ దెన్ వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. దాంట్లో ఆ సీన్ నాకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే, చెత్తడంటే ఏంటి అని చెప్పి వాడుకో బలూన్ బాల్ తగులుతుంది అమ్మాయి మొహం మీదే, ఏదో లైక్ కేక్ పడుతుంది. అండ్ దెన్ ఫైనల్ గా ఏం చేయాలని చెప్పి వాడు చంపేయాలని చెప్తారు కదా, అప్పుడు రఘుబాబు సీన్ వస్తుంది. రఘుబాబు ఆ, సీన్ వాస్ ఫన్ మ్యాన్. అంటే అవును. రవితేజ హిందీ డైలాగ్స్ చెప్తాడు కదా, అవును. मैंने హైట్ जूता पॉलिश किया, तूने किया क्या. సో అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ డైలాగ్స్, అమితాబ్ బచ్చన్ ఇమిటేట్ డైలాగ్స్. చేస్తాడు. చెప్తాడు అమ్మాయిని తెగ్గారం చేసినావు అంటే ఐటమ్ వచ్చి తేరే లడాకే కియా. तेरा इलाका का क्या, तेरा వాడు इलाका का ఫైనల్ గా क्या. వాడు మొదలు పెడతాడు, మూర్సే బోల్ మూసుకోమంటున్నాడు అన్న, తెలుగులో మాట్లాడు, నాకు తెలుగు రాదు. నాకు తెలుగు రాదు. ఆ తెలుగే కదా, ఈ ఒక్క మొక్కే వచ్చు. ఓకే వచ్చు. సి దట్ ఈస్ పర్ఫెక్ట్ రవితేజస్ ట్రేడ్ మార్క్. అండ్ రవితేజ కాకుండా ఎవరు చేసినా మనకు ఐ థింక్ సినిమా వుడ్ అవును. ఫ్లాప్ ఫర్ షూర్ ఫ్లాప్. ఎందుకంటే ఇంత ఈజ్ ఇంత ఇంత ఈజ్ తో చేయలేరు తేజ. సి వై ఐ రియల్లీ లైక్ కిక్ ఇస్ రవితేజ ఇన్ ఇట్. వి వాంట్ దట్ రవితేజ బ్యాక్. ఫర్ అవును. సమ్ రీజన్ రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ is went into that kind of an acting. So we want that OG Raviteja back. Let's hope he will give us a
సిమిలర్ పొద్దున బ్లాక్ బస్టర్ వచ్చింది కదా మూవీస్. మాస్ జాతర టీజర్, వాళ్ళు నేను వింటేజ్ అనేది చూడలేదు ఇది. దింపడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. బట్ ఓకే. చూద్దాం. అంటే వాడు ఆ అమ్మాయి, దాని తర్వాత ఆ అమ్మాయి లైక్ కోపడుతుంది, వీడికి 10,000 ఇచ్చాను చూడు అని చెప్పి దువాసి మోహన్ దగ్గర చూసి ఏరా 5,000 నొక్కేది అని వాడు తలగైట్లు గుప్తాడు కదా. దాని తర్వాత వాడు తమిళ్లో మొదలు పెడతాడు, వాడు తమిళ గోలు మొదలు పెట్టాడు అని చెప్పి నెక్స్ట్ వాడు దాని కిటికీ బయట దాని దూకుతాడు ఫాలోయింగ్ కదా. సీన్ కూడా బాగుంటుంది. అంటే నాట్ యా ఇమీడియట్ ఫాలోయింగ్ కాకపోయినా వాళ్ళ అన్ని లాంగ్వేజెస్ చదువుకుంటూ ఉంటారు. సో యా మలయాళం ఆ, అన్ని చదువుకుంటుంటే మీరు ఏ లాంగ్వేజ్ చదువుకున్నాడు బాడీ లాంగ్వేజ్ తో కొడతాడు. అందుకే బాడీ లాంగ్వేజ్ 30 days 30 days చదువుతూ ఉంటే నాకు హల్వరాజ్ కామెడీ సీన్ లో వాళ్ళ ఇంట్రో ఉంటుంది కదా, ఏంటంటే వాడు వెళ్ళి హల్వా, ఐ లవ్ హల్వా అండ్ ఇంకా ఇది చెప్పడం మర్చిపోయా. అది ఎంత ఫన్నీగా ఉంటుందంటే ఆడు వెనకాల సంతోషపడుతూ వైలిన్స్ ఉంటాయి కదా, వాడు ఎట్లా ఫీల్ అవుతున్నాడు. అది తమన్స్ ఏమంటారు అది, సిల్లీ థింగ్స్. ఇప్పుడు యా దూకుడులో కూడా వెనక వస్తూ ఉంటది, నీ అవును దూకుడు అలా అవును బ్రహ్మానంద పద్మశ్రీ అని వస్తుంది. అవును సో అలా హీ హాస్ దట్ ఫన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ ఏ కమెడియన్. సో అలీకి కూడా ఉంటది, అలీకి కూడా ఏదో ఒక సంథింగ్ అవును ఫన్నీ ఫన్నీ వేలో ఉంటుంది. సో అవును ఇట్ ఈస్ వెరీ నైస్. నీకు అది హల్వారాజ్ ఇంట్రో సీన్ లో చెప్తాడు కదా, ఏంటంటే ఓ ఐ లవ్ హల్వా హౌ స్వీట్ అని చెప్పి వాడు గాల్లో తేలుతూ ఉంటాడు. వాడు బండి తీసుకెళ్తే ఒరే హౌలే నీకు విషయం చెప్పడానికి మర్చిపో ఏంది, దానికి బ్రేక్ లేవు అని చెప్పి వాడు వెళ్ళి అప్పుడు జేపీ రెడ్డిని గుద్దుకుంటాడు. గుద్దితే ఆర్సీ బుక్ లైసెన్స్ ఏం లేకుండానే ఏం నేను నడుపుతున్నావరా అని చెప్పి ఫైనల్గా బండి వాడే తీసుకుపోతాడు. దాని తర్వాత వాడు మళ్ళీ వస్తాడు, ఎవరు నువ్వు, కూర్చోవచ్చా అని చెప్పి కూర్చో, ఆ, మీకు విషయం మాట్లాడాలి. ఏంటి, ప్రేమ విషయం, ఎవరిది, మీ అమ్మాయిది ఈ అబ్బాయిది అని చెప్పి కాఫీ బయట స్పిట్ చేస్తాడు రా రమేష్ అని చెప్పి ఆడు కొడతాడు. దాని తర్వాత అప్పుడు వైలెన్స్ మోగుతుంది, తరతరాలుగా యుగాలుగా ఇట్లా నడుపుతుంది కొద్ది మీ పెద్దలు ఉన్నారే మా ప్రేమని ఎప్పుడు మీరు అర్థం చేసుకోరు అని చెప్పి తర్వాత వాడు అక్కడే ఉంటే వాడు నవ్వుతుంటే అప్పుడు అరే ఇట్స్ మీ యార్ హల్వా అనే బట్టతల కొట్టి అప్పుడు ఓ హల్వా ఐ లవ్ యూ బేబీ అని చెప్పి వాడు షాక్ అవుతాడు, వాళ్ళ పిన్ని అట్లా ఫెయింట్ అవుతుంది కదా. సో అది కూడా. అండ్ దెన్ పోలీస్ హిలేరియస్లీ స్టేషన్ రిటర్న్. సీన్. యా 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 చెప్పు చెప్పు. ఇమీడియట్లీ నో ఇట్ వాస్ హిలేరియస్లీ రిటర్న్. వాళ్ళకు చెప్పినా కదా, వాళ్ళకి తెలుసు వెన్ దే రోట్ దిస్ క్యారెక్టర్స్, ఈ ట్రాక్ ఏదైతే రాసుకున్నారో దేనో ఓకే మనము ఎంటర్టైన్ చేయొచ్చు ఆడియన్స్ ని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంటర్టైన్ చేయొచ్చు. అందులో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఓజీ, ఓజీ కాంబినేషన్ వీళ్ళది, వీళ్ళిద్దరు. అండ్ దెన్ యా పోలీస్ స్టేషన్ సీన్ ఇస్ ఆల్సో ఈ పోలీస్ వాళ్ళ స్టేషన్ అక్కడ సీన్ వస్తుంది, వాడు వస్తాడు ఏం రో అని చెప్పి అది ఫైల్ ఏందిరా అంటే, ఫైల్ ఏందేంటి ఏంటంటే ఎట్టా అని చెప్తాడు, ఏంటి సార్ మాట్లాడిపోయినది అని చెప్పి, వీడెక్కడ దొరకడమ్మా నీకు అని చెప్పి, సార్ మా ఇంటికి ఫోన్ చేసి మా నాన్న అంటారు, సార్ వీడి నాన్న అంటే వీడు భయ, చెప్పరా చెప్పరా అని చెప్పి వీడి నాన్నకు బోలానా అని చెప్పి సయ్యద్ షిందే గారు వస్తారు. దాని తర్వాత అరే ఎవడ్రా నువ్వు అని చెప్పి, ఏ కొడుకుని కన్నావయ్యా అని చెప్పి వాడొచ్చి ఆడిని పిచ్చ కొడుతూ ఉంటాడు. అప్పుడు జేపీ రెడ్డి గారు ఆయన బేసిక్గా ఆశ్చర్యపోతాడు, ఒక డైలాగ్ చెప్తాడు, వీడు మా కొడుకే మెంటల్ అనుకుంటే వాడు అయ్యే డబుల్ మెంటల్ లాగున్నాడు కదా అని చెప్పి ఫైనల్గా పొడి చేస్తా కాల్ చేస్తా అని చెప్పి అప్పుడు జేపీ రెడ్డి గారు ప్యాంట్ ఊడిపోతే గుర్తుంది, ఆ జైల్లో ఒకడు వాడు ఫోటో తీసుకుంటాడు ఫోన్తో. అదే ఫైనల్ గా ఏమైందిరా, వచ్చిండు కార్చిండు పోయిండు, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి వెనకాల వాడు చెప్తాడు ముందు ప్యాంట్ వేసుకో అని. వెనకాల ఒక వాయిస్ ఉంటుంది. అండ్ దెన్ నాకు సినిమాల్లో చాలా ఇష్టమైన సీన్ ఏంటంటే ఆ, రవితేజ ఇలియానా ఇంటికి పట్టుకొస్తుంది కదా, అక్కడే లైక్ పచ్చి వాళ్ళ నిజంగా మదర్. కొడుతుంది. ఏంటంటే వీడు అన్నిట్లో ఫస్ట్ ఉద్యోగం ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పి తెగ ఆనందపడ్డాను, దాని తర్వాత ఉద్యోగం మానేశాడని చెప్పాడు. ఎందుకురా అంటే కిక్కబోయిందమ్మా అని వాడు అంటాడు. దాని తర్వాత ఆ అమ్మాయిని అడుగుతుంది, నీకు పెళ్ళయిందా, లేదా అంటే వీడంటే నాకు అస్సలు ఇష్టం లేదని చెప్తుంది. దాని తర్వాత లాజిక్తో కొడుతుంది, ఆయనే ఇష్టం ఉండకపోతే ఇంటి దాకా ఎందుకు తీసుకొస్తావు అని చెప్తుంది. హైలైట్ డైలాగ్. అది సో సో ట్రూ. అండ్ దెన్ బ్రహ్మిని. సేమ్ థింగ్ శామ్ కూడా అడుగుతాడు. శ్యామ్ ఏమని అడుగుతాడంటే, నువ్వు వాళ్ళని ఇంటి దాకా తీసుకెళ్లేదు కదా అంటాడు ముందు సీన్ లో, అవును, కథ ట్రైన్ కథ లో. అని చెప్పి అప్పుడు కట్టుపడి అప్పుడు అమ్మాయి వస్తాడు బయట. తీసుకెళ్తుంది.
సో ఐ బ్రహ్మానందం థింక్ దట్ సెకండ్ కామెడీ సీన్ కూడా నాకు అదే లైక్ వాడిని చంపాలనుకునే కొద్దీ వాళ్ళ భార్యని చంపుతూ ఉంటే అప్పుడు అది ఫేమస్ అయింది కదా ఇప్పుడు లైక్ పిల్లతో చంపి ట్రై చేస్తే అప్పుడు ఆమెని పిల్ల మీద చెప్పి అటు సఫకేట్ చేస్తూ ఉంటుంది. అమ్మో ఊహించుకుంటే భయం వేస్తుంది. దాని తర్వాత వాడు కొమ్మ దగ్గర అట్టుకుపోయి అది విరిగితే వాడు ఏంట్రా బాబు నా జీవితం ఇట్లా అట్టుకుపోయిందని చెప్పి అక్కడ వెళ్ళి కొమ్మ వెళ్ళి మళ్ళీ జేపీ రెడ్డి గారు దగ్గర తగులుతుంది. నా కొమ్మ ఇరిగింది రో ప్రతిసారి నన్ను డాష్ కొడుతూ ఏంది బే అని అంటారు కదా. సో ఆ సీన్ కూడా వాళ్ళు పారిపోతారు. బట్ నాకు నా టూ ఫేవరెట్ సీన్స్ ఏంటంటే ఆ, కాదు దానికి ముందు సెకండ్ కామెడీ సీన్ రఘుబాబుది ఎంత ఫన్నీగా ఉంటుందంటే మనం ఏ భాష చదివితే వాడు బాడీ లాంగ్వేజ్తో కొడుతున్నాడు. అందుకే నేను బాడీ లాంగ్వేజ్ 30 days నేను చదువుతానా. ఫైనల్గా బ్రహ్మానందం పక్కనే ఉంటాడు. వీడు ఏ చేయాలి ఏంది వీడు కూడా అని చెప్పి ఏంది వాడు ఫోటో చూపిస్తాడు. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా, నీది బ్లాక్ అండ్ వైట్, నాది అంటే నీది కలరు నాది బ్లాక్ అండ్ వైట్, జిరాక్స్ ఎట్లా అవుతుందిరా అని చెప్పి కలర్ జిరాక్స్ తీసా. ఆ ముక్క ముందే చెప్పాలి కదరా జఫా అని చెప్తాడు. అంటే దానికి ముందు మన దువాసి మోహన్ చెప్తాడు కదా హిందీలో మనం ఏం చేయాలి ఇప్పుడు హమ్ దిన్ బామ్ లగా దేంగే. देंगे हम बम लगा देंगे సో వాడు నెక్స్ట్ సీన్ లో వాడు వస్తాడు కదా వాడు కార్ అని చెప్పి వాడు షాక్ అవుతాడు. ఒరే వాడే 10 లక్షలు ఇచ్చుకొని వాడు కార్ కింద వాడే వాడుక బాంబు పెట్టుకున్నాడా ఒరే అని ఆపండిరా అని చెప్పి వాళ్ళు జేపీ రెడ్డి గారు వస్తారు. ఏమి రో నాకు ఈ తగడా బైక్ ఇచ్చి మంచి కార్లో హుషారుగా తిరుగుతున్నావే అని చెప్పి వాడు బయటకు వెళ్తే వాడు కాదు వీడికి బాంబు లాగా ఇంకేం చెప్పి అప్పుడు అప్పుడు కారు పేలిపోయి ఏమ్రా నాకు బాగా బామ్లాగా దేనికైనా పోలీసుడికి మర్డర్ ప్లాన్ వేస్తావు బే అని చెప్పి పారిపోతాడు కదా. బట్ ఈ నెక్స్ట్ సీన్స్ స్పెసిఫిక్గా ఏంటంటే నాకు చాలా అంటే ద సీన్స్ దట్ హిట్ మీ సో డీప్ యాక్చువల్లీ. ఈ పాడ్కాస్ట్ చేసినాను, యాక్టింగ్ ప్రయత్నాలు చేసుకుంటున్నాను, ఇవన్నీ ఉండే ఉంటాయి కదా. బట్ ఇవి నిజ జీవితానికి ఎంత గట్టి కొడతాయంటే రెండు సీన్లు ఉంటాయి. ఫస్ట్ నాకు యాక్చువల్లీ సినిమాల్లో ఫేవరెట్ సీన్ ఆర్ ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే ఇలియానా సయ్యద్ షిండే దగ్గరకు వచ్చి మీ కొడుకుని ఎందుకు ఇట్లా గాలికి వదిలేస్తాం, ఎందుకు వాడిని సపోర్ట్ చేసినాం అని చెప్పి సయ్యద్ షిండే ఒక మాన్లాగ్ చెప్తాడు. చిన్నప్పుడు ఇంజనీర్ అవ్వాలనుకున్నా బట్ పరిస్థితులు జాబ్ చేయమనింది బ్యాంక్ మేనేజర్, నాకు ఇష్టం లేదు కానీ ఆ, అయినా చేస్తున్నా, ఎవరికి లోటు చేయడం లేదు, సెటిల్ హ్యాపీ సక్సెస్ఫుల్, రోజంతా బాగానే ఉంటుంది కానీ పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఎక్కడో తెలియలేని ఒక బాధ వస్తుంది, చేయాలనుకుంది చేయలేకపోయానని, లైఫ్లో కోరుకున్నది ఏదో మిస్ అయ్యిందని. ఇది చాలా వెలితి మందికి ఉంటుంది, నాకుంటుంది. సో నేను వాడు ఏమవుతాడని చూస్తున్నా, వాడు ఏమైపోతాడు అని నేను చూస్తున్నాను అంతే. ఏమైపోతాడని ఆ, నువ్వు భయపడుతున్నావు కానీ వాడు ఏమవుతాడని నేను చూస్తున్నాను కరెక్ట్. సంథింగ్ సో లైక్ ఆ లైను అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఆ లైను చాలా చాలా గట్టిగా తగిలింది. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ డీప్ అండ్ అండ్ ఇట్స్ లైక్ ఐ సెడ్ మోస్ట్ ఆఫ్ ద యూత్ స్ట్రగుల్ అవుతారు అనమాట లైక్ అరే మనం ఇది అవుదామా లేదా పేరెంట్స్ చెప్పింది చేద్దామా ఇంకెవరో చెప్పింది చేద్దామా అని బట్ మనస్సు చెప్పింది చేయడం మనస్సు చెప్పింది యూనో యువర్ ఇన్నర్ హార్ట్ ఆల్వేస్ టెల్స్ యూ నీ ప్యాషన్ ఇదిరా బాబు ఇదే చెయ్యని అందులో సక్సీడ్ అయితే అంతకన్నా ఆనందం కిక్ ఉండదేమో యా సో గో డెఫినెట్లీ. ఫర్ యువర్ కిక్ తేజ సెకండ్ సెకండ్ ఏంటంటే ఇంటర్వల్ డైలాగ్ రవితేజ్ గారు మాట చెప్తారు. ఇది కూడా ఎంత హార్డ్ హిట్టింగ్ అంటే మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మెకానిక్ లాగా ఆయన ఆ, అయితే ఆ, అయితే మెకానికల్ చేయాలని లైఫ్ మాత్రం నేను చేయను. మెకానికల్ నేను చేసే మెకానికల్ ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. రక్ష ఇది ఇది పచ్చి నిజం. ఇది ₹1,00,000 జీవితం ఇస్తున్నారు కదని డబ్బా కంప్యూటర్ మీద కూర్చుని టిక్కు 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 అని పని చేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అవను. సగం లైఫ్ సగం లైఫ్ గడిచి వెనక వెనక తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేలు మీద లెక్క పెట్టుకోవడం దౌర్భాగ్యం నాకొద్దు. నేను చేసింది తప్ప రైటా మంచా చెడా లేదో నాకు అనవసరం, కిక్ ఉందా లేదా అంతే అని చెప్తాడు.
ఇది లిటరలీ 9 to 5 డైలీ లైఫ్ ఎంత మంచిగా సమప్ చేశాడంటే నేను అసలు మాటల్లో చెప్పలేను. అండ్ ఐ నో True, నువ్వు true. కూడా పర్సనల్గా నువ్వు అది చాలా అంటే ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా నెదర్లాండ్స్లో అదంతా లైక్ I know జరిగే that. I mean, that most of the Telugu youth, like I said, me at least most of the Indian youth, we are not. We are compelled to do their job, or compelled to do థింగ్స్ దట్ వీ డోంట్ లైక్. కానీ అందుకనే అన్ని సార్లు కాకపోయినా కొన్నిసార్లు నా కిక్ ఎత్తుక్కోవాలి. సో ఈ పాడ్కాస్ట్ చేయడం కూడా ఒక కిక్. సో సో ఆ కిక్ అలా థ్యాంక్స్ ఫర్ దాట్ తేజ్. అండ్ ఇందాక అన్నట్టు ఐ థింక్ 200 episodes అంటే వీ షుడ్ ఆల్సో ప్రైజ్ ద ఆడియన్స్ కదా, హూ ఇస్ లిజనింగ్, who's spending their time to listen this. So probably thanks to them for supporting you, and yeah, kudos to them. Yeah. యా థ్యాంక్ యూ. అంటే నేను డెఫినెట్గా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్లో ట్రై చేస్తున్నా మా వినయ్ ప్రేక్షకులకి లైక్ వాళ్ళ కోసమే చేస్తున్నా ఎప్పుడు. ఏదో నేను మానిటైజేషన్ కోసం ఉండే బాగుంటుంది అని ఉంటుంది, కానీ నేను ఒకటే నమ్ముతా ఎప్పుడు నువ్వు ఏదైనా డబ్బు కోసం ప్రయత్నం చేస్తే అది చాలా అంటే దాంట్లో జెన్యున్గా అది ఉండదు. నువ్వు జెన్యున్గా చేసి అదే ఒక ఎత్తుకెళ్ళింది అనుకో అది నిజమైన నిజమైన విజయం. సో నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటా. అండ్ ఐ గెస్ నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన సీన్ ఏంటంటే అంటే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది కానీ ఆ సూర్య గారిని పట్టుకోవడానికి వీడెవడో కనిపెట్టండి రా అని చెప్పి దాని తర్వాత చెప్తాడు ఎవడరా దొంగతనం చేసా అంటే ఆ సూపర్ స్టార్ రజనీకాంత్. ఒరే రజనీకాంత్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు రా అని చెప్పి అమ్మ తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవిడ మన 30 years పృథ్వీ గారు ఏమయ్య ఆఫీసర్ బాగా పీకుతా ఉంటావు కదా అని చెప్పి పీకు పీకు ఏదో పీకు అని చెప్పి వాడు జుట్టు పట్టుకుంటాడు. సూర్య గారు చెప్తారు ఇంకా నయం సార్ జుట్టే పీకు జుట్టే With పీకు. Juppe. సో So it's దా extremely well written. Extremely well written movie. And నాకు తెలిసి అంత ఆ మూమెంట్ లో అంటే మనకు ఒక ఫైట్ వస్తుంది, ఒక సీన్ వస్తుందంటే ఆ 2009 టైంలో వినో అబ్బా ఇది ఉంటదిరా బాబు, ఇది మళ్ళీ అదే టెంప్లెట్ ఉంటది, మనకు తెలుసు నెక్స్ట్ టైం అయిపోతుంది అని. బట్ కిక్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఓ నెక్స్ట్ టైం అయితే తెలియదు. ఈవెన్ ఆ ఎంటర్టైన్మెంట్ లో కూడా బ్రహ్మానందం సీన్స్, జేపీ సీన్స్ కొత్తగా ఉన్నాయి. సేమ్ బక్రా కాన్సెప్ట్, బక్రా టెంప్లెట్ అయినా కూడా స్టిల్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఫ్రెష్. అవును. దట్ వే కిక్ ఈస్ వెరీ స్పెషల్ తేజ. యా ఇట్ వాజ్ నాకు అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అండి. యా నాకు ఇంకో ఇష్టమైన సీన్ ఏంటంటే ఎస్పెషల్ అంటే ఆలీ ఇంట్రో సీన్ ఉంటుంది కదా. ఒక డాక్టర్ ఉంటాడు, ఒక పేషెంట్ ఉంటాడు కానీ వాడే డాక్టర్ అని చెప్పి ఆ దాని తర్వాత వెళ్ళి డాక్టర్ గెలుస్తాడు కదా. వాడేదో లైక్ ఒక నోటితో ఏదో ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. మరి దాని తర్వాత వాడు చెప్తాడు ఒరే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నేను పేషెంట్ని నువ్వు డాక్టర్వి అని చెప్పి వాడిని పిచ్చగొట్టు కొడతాడు కదా. వాడు వాడు బుర్ర ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి అమ్మా నాకు అర్థం కావట్లేదు. ఫైనల్గా బ్రహ్మానంద గారు మళ్ళీ వస్తారు. అండ్ దెన్ ఆయన పరుగు ప్రకాష్ రాజ్ అప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ బేసిక్గా ఎందుకు చెప్పారంటే విగ్తో సహా ప్రకాష్ రాజ్ సినిమా పరుగు సినిమా ప్రకాష్ రాజ్ గారు ఎట్లుంటారు వాళ్ళ యాస్టీస్ దింపారు. అప్పుడు నాకు అర్థమైంది. సో వాళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారు కదా. ఐఎమ్ నీ గజిని ఎక్కడున్నానో తెలీదు కాదు ఐఎమ్ రాజ్ పరుగు ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో తెలీదు ఐఎమ్ నీ గజిని ఏమైందో తెలీదు. దాని తర్వాత ఐఎమ్ లీ డాక్టర్ బాలి ఎక్కడున్నానో తెలీదు అని చెప్పి వాళ్ళందరూ మీటింగ్ ఉంటుంది. నాకు పర్సనల్గా సినిమాలో ఫేవరెట్ సీన్ అంటే మోర్ దెన్ ఫిలసాఫికల్ డైలాగ్స్ కాకుండా ఎంత నవ్వుకున్నానంటే బ్రహ్మానందం రాత్రిపూట వాళ్ళ గదికి వెళ్తాడు కదా. అది అక్కడికి వెళ్ళి ఏంట్రా ఇది పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమంటే నాకు చెట్ట చిరాకు దా పడుకుందాం ప్రకాష్ నేను రాను రోయ్ రా ప్రకాష్ వెచ్చగుంటది అని చెప్తాడు. అంటే నువ్వు ఆ టైపా అని చెప్పి అప్పుడు నీ క్యాబరెట్ల ఫ్యాన్ అయ్యి ఆలి గారు షర్ట్ ఇవ్వడం మొదలు నువ్వే టైప్ రా అని చెప్తే నా పేష నా పేషెంట్ బట్టలు వేసుకోడు, నేను బట్టలు వేసుకుంటే నా వెళ్తున్నాను. పేషెంట్కి ఇప్పుకోవడం అలవాటు నాకు ఇప్పడం నెక్స్ట్ డే అదరసలు హైలైట్, నెక్స్ట్ డే సీన్ హైలైట్ ఉంటుంది. అమ్మా ఒకడు బట్టలు వేసుకోడమ్మా, ఒకడు బట్టలు ఉంచాడమ్మా, అవును. పరమ దుర్మార్గులమ్మా వాళ్ళు. మాది పిశాచి మా అని చెప్తాడు. వాడు నీకు డ్రైయర్ వేసుకోవడం అలవాట్లేదా అని చెప్పి నేనేంట్రా ఇలా ఇరుక్కుపోయినా అని చెప్పి ప్రకాష్ రా ప్రకాష్ నీ బుగ్గలు మైసూరు బజ్జీ ఇలాగ ఉంటాయని చెప్పి వాడు పడుకుంటుంటే
అదే బొమ్మాలి నువ్వు వదలా అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ డే నువ్వు చెప్పట్లాగా వాడు వస్తాడు. తేజమ్మా యా ఏంటి కాపాడమ్మా. హల్వా వాడికి చుక్కలు చూపించామమ్మా, వాడికి చుక్కలు చూపించడం కాదమ్మా, వాడికి నాకు వాడే మొత్తం నాకు అన్ని చూపించాడమ్మా. చూపించాడు. అంటే వాళ్ళ వాడు మామూలోడు కాదమ్మా. ఏమైందంటే ఏమైందంటే ఏంటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒక్కడేమో ఒంటి మీద బట్టలు ఉండనివ్వడు. నీకు దండం పడతా దయచేసి రూమ్ మార్చండి అమ్మా. వాళ్ళదో టైప్ అమ్మా. ఏంటి ఏం చెప్తున్నా, ఒక రాత్రి వాడుతూ ఉండమ్మా తెలుస్తుంది. కామ తెలుస్తుంది. పిశాచి అమ్మ వాడు. దాని తర్వాత నీకన్నానా? వాడు వస్తాడు. ఆ యా కిక్కు నువ్వు నాతో రా. ఏకాడికి ఆ డిక్కీ ఏంట్రా, డిక్కీ ఏంట్రా, డిక్కీ వీడు నైట్ టైమే అనుకున్నా, డే టైం కూడా తేడాగాడే అంటాడు వాడు. ఫైనల్ గా వాళ్ళందరూ మళ్ళీ మాల్లో కలుస్తారు కదా. మాల్లో కలిస్తే అరే నీకు నీకు ధైర్యం అంటే నీకు ధైర్యం అంటే ముసుగు తీసుకోట్రా. ముసుగు తీసి కొట్టరా అని చెప్పి వాడొస్తాడు, వాడు మళ్ళీ కొడతాడు. ఫైనల్ గా మళ్ళీ ఆలిగారు వస్తారు. ఆలిగారు వస్తే వేర్ ఇస్ ద పేషెంట్, ఐ నీడ్ టు ఫైండ్ ద పేషెంట్. అంటే నువ్వు డాక్టర్ కాదా? వాడు ఇట్లా షాక్ అవుతా, అవును కానీ విషయం బయట ఎవరికి ఎవరికి చెప్పకు. చెప్పుకో అని చెప్పి వాడు మళ్ళీ వస్తాడు. ఏరా హౌలే హౌలే ఎట్లున్నావు అని చెప్పి, ఒరే నువ్వు మామూలోడు కాదురా, ఆ మెంటలోడికి డాక్టర్ డాక్టరే వాడిని నమ్మించావు. ఓకే, దాని తర్వాత మా బావగాడితో పెట్టుకోవడం. నీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, మీ బావ వెతుకుతున్న దొంగని నేనే అని చెప్పి ఫైనల్ గా ఇంక అంతే పాస్ అవుట్ అవుతాడు. బట్ ఫైనల్ గా ఇంకొన్ని ఏమైనా సీన్లు ఉన్నాయంటే యా నీకు బేసిక్ గా ఇంటర్వెల్ అదే సీన్, యూనో ఇంటర్వెల్ లాస్ట్. యా యా చెప్పు. ఇంటర్వెల్ సీన్ హైలైట్. అంటే ఇది తేజ లైక్ రవితేజ వచ్చి తమిళ్లో డైలాగ్స్ చెప్తాడు కదా. అవును. ఇన్ అడ్రస్ తెలియమా, ఇనక్కు తెలియమా, ఎనక్కు తెలియదు. ఎనకు తెలియదు. లైక్ ఓ ఇది అసలు అసలు కంప్లీట్లీ కొత్త ఇంటర్వెల్ అంటే మామూలుగా ఒక ఫైట్ ఉంటది, హ్యూజ్ సీక్వెన్స్ ఉంటది, లెంతీ డైలాగ్స్ ఉంటాయి. వీళ్ళు ఆడుకుంటున్నారు, క్లవర్ స్క్రీన్ ప్లే తో ఆడుకుంటున్నారు అనిపించింది. అవును. ఇట్ అండ్ వాస్ సో నైస్. నీకు ఇది చెప్పడం మర్చిపోయా కానీ మొత్తం లైక్ బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు చాలా అద్భుతంగా తీశారు. డైలాగ్ కూడా చాలా గట్టిగా కొడతాయి. ఒరే ఆజాము యూనో ఒక పాపని కాపాడితే ఇంత కిక్ ఉందంటే వేల మందిని కాపాడితే ఇంకెంత కిక్ ఉంటుందిరా అని చెప్పి నేను ఇదే చేస్తా అని చెప్పి దాని తర్వాత ఇంతకు ముందు నువ్వు చెప్పావు కదా డైలాగ్ ఆ సీను, కోట గారికి ఎంత అద్భుతమైన ఝలకిస్తాడంటే ఇవన్నీ చేస్తారు ఇది చేస్తారు కానీ ఓ పిల్లలేం పాపం చేస్తారు సార్, ఓహో బోట్ హక్కు లేదనా అని చెప్పి ఇంకంతే వాడికి చెంప మీద ఇట్లా లాగి ఇంకంతే. సో అది కూడా ఉండే ఉంటుంది. ఇంకేమైనా సీన్లు మర్చిపోయాయి అంటే అంటే యా బేసిక్గా నాకు ఈవెన్ క్లైమాక్స్ కూడా చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. అదే జోకర్ గెటప్ వేసుకుని క్లౌన్ గెటప్ వేసుకుని అందరికి వేవ్ చేస్తూ ఉంటాడు కదా. అండ్ ఐ థింక్ ఫైనల్గా చెప్పా అంటే ఒకే ఒకటి ఆ డైలాగు అది లైక్ లిటరలీ అదే లైక్ వాళ్ళు కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు, ఆ రిలేషన్షిప్ ఉండే ఉంటుంది. బట్ రవితేజ్ గారు చెప్పింది 100% వాస్తవం. ఏం చెప్తారంటే ఇది గోరే గోరే సాంగ్కి ముందు సీను ఏంటంటే అమ్మాయి చెప్తుంది ఇదంతా నీకు మెమరీ లాస్ అబద్ధం, ఏ మమ్మల్ని అందరి ఫూల్ చేయడం ఇది కరెక్ట్గా పట్టేసావు, ఇది ఒకటే పచ్చి నిజం అని చెప్పి, నీలా నటించే వాళ్ళు నాకు అసహ్యం, నువ్వు నటించట్లేదా అని చెప్పి వాట్ అని చెప్పి ఒక మాన్లాగ్ చెప్తాడు. మనసులో నన్ను పెట్టుకుని వేరే వాడితో పెళ్ళికి రెడీ అయిపోయావు. ఆమ్, మోసం కదా, ఆ, అది అది మోసం. అది మోసం కాదా? మరి బేసిక్గా నీకు ఆ, నీతో గడిపే హ్యాపీ క్షణాలు నాకు గుర్తున్నాయి, నువ్వు విడిపోయే క్షణాలు గుర్తు చేసుకుంటున్నావు, పెద్ద తేడా ఏం లేదు. సో యూనో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఏవో నువ్వు మర్చిపోతున్నావు, నిన్ను నువ్వే మోసం చేసుకోకు నాయనా అని చెప్తాడు. అంటే అది అది 100% నిజం. అమ్మాయి అయితే ఇన్ని రోజుల నుండి ఆమె అసలు మూవ్ ఆనే అవ్వలేదు. అండ్ ఇంకా బాధలోనే ఉండిపోయింది. బట్ వీడైతే వాడు మూవ్ ఆన్ నాకు ఇంకో సీన్ ఇష్టం. లైక్ నీకు ఐ థింక్ మెమరీ లాస్ పాట తర్వాత లైక్ పిచ్చి కొట్టడు కొడుతుంది కదా ఆ అమ్మాయి, లైక్ ఒక బుష్లో పడేసి వాడిని పిచ్చి కొట్టు కొడుతుంది. ఇంకో ఫన్నీ సీన్ మర్చిపోయిన ఏంటంటే వీడు రోడ్డు మీద నడుస్తుంటే వాళ్ళిద్దరు ఏదో కాఫీ షాప్లో ఉంటారు, అక్కడ బయట ఏదో గ్లాస్ బయట ఉంటే వీడు ఇలా వెళ్ళి ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటాడు కదా, వీళ్ళేమైనా గుర్తుపడితే. సో బట్ ఫనీ. అది కూడా అదే ఐ థింక్ అక్కడ నుండే వాడు హాస్పిటల్కి వెళ్ళి ఇంకంత మొత్తం ఆలి ట్రాక్ అవుతుంది కానీ. బట్ యా అంటే పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ అదే ఇందాక చెప్పినట్టు కామెడీ అండ్ లాస్ట్లో సెంటిమెంటల్ సీన్స్ కూడా చాలా చాలా బాగా పండాయి.
సో అండ్ సిన్స్ ఆ మెసేజ్ అన్నావు కాబట్టి నాకు తెలిసి రియల్ లైఫ్ లో మహేష్ బాబు కూడా ఆ కిక్ ఎంజాయ్ చేస్తున్నాడు అని నా ఫీలింగ్. బికాస్ హీ హాజ్ అంటే హీ హాజ్ సీన్ స్మైల్స్ ఆఫ్ మిలియన్స్ కాకపోయినా సో మెనీ కిడ్స్ హీల్ చైల్డ్. హీల్ చైల్డ్. సో ఐ థింక్ రెయిన్బో రెయిన్బోతో కొలాబరేట్ అయ్యి రెయిన్బో హాస్పిటల్స్ తో మహేష్ బాబు అందుకని మహేష్ బాబుకి లింక్ చేస్తారు కిక్ మూవీని. సో మహేష్ ఇస్ ద రియల్ యునో కిక్ మేబీ. డెఫినెట్గా ఉండే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ చారిటీ గురించి ఐ థింక్ అన్స్టాపబుల్ షోలో ఒక మంచి డైలాగ్ చెప్తారు ఏంటంటే, మనకు డబ్బు ఉంది, సో మేము గౌతమ్ని కాపాడుకున్నాం, కానీ డబ్బు లేని వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పి చారిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. సో యా, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నాకు కూడా చాలా ఇష్టం. సో ఇట్స్ గ్రేట్ హ్యుమానిటేరియన్ అండ్ యా చారిటీ చారిటీ ఎఫర్ట్స్. సో ఇంకేమైనా చెప్పాలంటే లేదు, ఐ థింక్ మొత్తం అన్ని అన్ని కవర్ చేసాం. డిస్కస్. సో మొత్తానికి మన లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. ఏంటంటే యూనో వై ఇట్ విల్ ఆల్వేస్ బి ఏ క్లాసిక్. నాకైతే ఇందాక అంటే ఇంతసేపు డిస్కషన్ చేసాం, కానీ సింపుల్గా ఏంటంటే ఐ థింక్ ఎప్పుడు రెలవెంట్గా ఉండే ఒక మెసేజ్, యూనో ఫాలో యువర్ ప్యాషన్, ఇష్టం ఉన్నది చేయి, అదే నీకు కిక్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్తో సహా. బేసిక్గా నేను సినిమా చూసినంతసేపు మొన్న నేను అసలు క్లాకే చూసుకోలేదు, అట్లా జస్ట్ అలా వెళ్ళింది. ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ మూవీ. సో అదే ఫర్ ద ఎంటర్టైన్మెంట్ వాల్యూ, ఆ రిపీట్ వాల్యూ, నీకు ఆ లవ్ ట్రాక్, సినిమాలో లాస్ట్ పండే ఎమోషన్, మెసేజ్, మ్యూజిక్, రవితేజ్ గారి యాక్టింగ్, ఇలియాన్ గారి యాక్టింగ్, 190 ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ, బట్ అదే సంవత్సరాలు గడిపే కొద్దీ నీకు చాలా సినిమాలు ఉంటాయి. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ చెప్పాలంటే సినిమాలో ఉండే పాయింట్ అండ్ మెసేజ్, అది జీవితాంతం ఉన్నంత వరకు, కాలం ఉన్నంత వరకు డెఫినెట్లీ ఒక రెలవెంట్ పాయింట్ ఉంటుంది. అండ్ ఐ థింక్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇందాక నువ్వు చెప్పావు, అది లేదనుకో సినిమాల్లో, ఐ థింక్ ఈ సినిమా వుడ్ బిన్ జస్ట్ అనదర్ రెగ్యులర్ ఫిలిం యాక్చువల్లీ. బట్ అది జస్ట్ ఒక ఉంది కాబట్టి, ఎంటర్టైనర్. ఆ పాయింట్ ఎప్పటికీ పోదు కాబట్టి అట్లా నిలిచిపోయింది ఒక ఒక సినిమాగా. సో ఒక ఐ వుడ్ ఫినిషింగ్ గో విత్ టచ్. దట్. It gave a nice finishing touch to the film. That యా, emotional connect, Teja. నాకు Okay. గుర్తున్నంత వరకు అమ్మాయి అంటే ఇది కొంచెం అంటే నాకేమని గుర్తుంటాయి, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్, పాప వాళ్ళ ఫాదర్ ఉంటుంది కదా. అంటే ఫన్నీ విషయం అంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అమ్మాయి వాళ్ళ ఆ, అమ్మ సింధు టొనాలి గారు. ఐ థింక్ అతను This ఒక్కడే is సినిమాల్లో ఆమె హీరోయిన్ కదా. అండ్ correct. దెన్ ఆమె నాని ఎవరైతే ఉన్నారో నాకు గుర్తున్నంత వరకు జల్సా సినిమాలో వన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్స్, అదే ఇంటర్వెల్ సీన్ Yeah, లో ఉత్తేజ్ గారు మొత్తం అదే మొత్తం ఫేమస్ డైలాగ్స్ ఉంటాయి కదా. he's a వన్ ఆఫ్ ద character artist. Yeah, బ్యాక్గ్రౌండ్ లో వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అనుకుంటా ఆయన. correct, correct. చాలా మూవీస్ లో ఉంటాడు. Yeah. ఇంకో మూవీలో కూడా డాక్టర్ లాగా కూడా ఉంటాడు. అవును. సో సో చాలా మూవీస్ లో వెనక ఉంటాడు. అది సో అది అది నాకు గుర్తు. బట్ యా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపితే యా, దట్ ఈస్ వై నాకైతే ఇట్ లాస్ బి ఏ క్లాసిక్. ఇంకోటి ఏంటంటే అంటే ఏం చెప్తాం ఇంకా, రవితేజ్ గారికి ఇలాంటి సినిమాలు తీయమంటే ఇంకా మిస్టర్ బచ్చన్లు, ఆ, ఇంకా మన ఇంకేదో అదే ఇంకోటి ఏంటంటే కాలంతో చాలా మారిపోతాయి. ఇప్పుడు మనం నిజం మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో ఉండే సగం ఆర్టిస్టులు అంటే ఆ, ఆడే జేపీ రెడ్డి గారు లేరు, ఆ, వేణుమాధవ్ గారు లేరు మనతో. యా, నీకు బేసిక్గా అంటే గొప్ప ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో బేసిక్గా సగం మంది ఇంకా లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఆబ్వియస్గా ఈ రేంజ్ తీకపోవడం కాకుండా, బట్ యా అంటే మేబీ సంథింగ్ ఇన్ ఈ జోన్ ఉంటే బాగుంటుంది నా నా కోరిక. బట్ యా మొత్తానికి ఫర్ ద అద్భుతమైన మెసేజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ అండ్ అద్భుతమైన సాంగ్స్, ఈ మూవీ అయితే నాకు ఆల్వేస్ ఇట్ విల్ ఆల్వేస్ బి క్లాసిక్. మరి ఓవర్ yeah, టు యూ. it యా, is మరి special. No, kick is very special, Teja, in that way. And especially వీళ్ళిద్దరి కాంబినేషన్ will entertain people forever. అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ రిపీట్స్ లో చూసుకుంటాం సీన్స్ కానీ బోర్ కొట్టినప్పుడు లేదంటే వెన్ వీఆర్ ఇన్ స్ట్రెస్. సో దీస్ ఆర్ ద స్ట్రెస్ ప్లస్ స్ట్రెస్. సో వాళ్ళిద్దరూ మళ్ళీ ఐ డోంట్ నో ద పాసిబిలిటీ లైక్ యూ మెన్షన్ బికాస్ ఈవెన్ బ్రహ్మానందం గారు రిటైర్ అయిపోయారు ఆర్ ఇస్ పొటెన్షియల్ రిటైర్ అయిపోయారు కాబట్టి
ఆయన మళ్ళీ వచ్చి కలిసి ఇంత ఇంత ఫ్లోతో చేస్తారని నేను అనుకోవట్లేదు. Yeah. బట్ దే గేవ్ ఎనఫ్ యూనో మనకు గుర్తుండిపోయే మెమరీస్ ఇచ్చారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ కిక్ టీమ్ Yeah. ఫర్ గివింగ్ యాజ్ ఎ క్లాసిక్. ఒక సమ్మర్ లో ఒక ఐ థింక్ ఎట్ దట్ టైమ్ ఐ రిమెంబర్ దట్ కూల్ హిట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, కూల్ Yeah. అండ్ రిఫ్రెషింగ్ హిట్ అని అనేవాళ్ళు అనుకుంటా ప్రోమోస్ లో. సో ఇట్ వాజ్ ఇండీడ్ ఎ కూల్ రిఫ్రెషింగ్ అండ్ ఒక ఫ్రెష్ బ్రీజ్ అనుకోవచ్చు ఆ అవును. టైంలో. అండ్ ఫాలోడ్ బై మగధీర. సో దట్ వాజ్ ఎ సూపర్ ఇయర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. యా నేను కూడా 2 థియేటర్లు చూడడం గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. టు కంక్లూడ్ నీ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇందాక అన్ని జ్ఞాపకాలు ఇచ్చారు కదా నాకు. అతడు సినిమాలో నాజర్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. ఈ వయసులో నాకు కావాల్సింది ఇంకేం వద్దు, నాకు కావాల్సింది జ్ఞాపకాలు, అది నీ వల్ల చాలా బాగుంది. బోల్డ్ ఉన్నాయి, అవి చాలు అని చెప్పి. సో డెఫినెట్గా రవితేజ గారిది అండ్ బ్రహ్మానందం గారిది అదొక, అంటే అదొక ఎవర్ గ్రీన్ కాంబో. అంటే నీకు పాతకాలంలో రమణారెడ్డి గారిది రేలంగి గారి కాంబినేషన్ ఎలానో ఇప్పుడు, అండ్ దెన్ నీకు మన బాబు మోహన్ గారు అండ్ కోట గారు ఎలానో, ఐ థింక్ ప్రెసెంట్ డేలో ఖచ్చితంగా ఈ ఇద్దరు నటుల కాంబినేషన్ ఖచ్చితంగా. అండ్ యు నో దిస్ రైట్, రమణారెడ్డి గారి మనవడు రవితేజ. లేదు నాకు తెలియదు. యు డోంట్ నో దట్? ఓకే. లేదు అది నిజమా? ఐ థింక్ దే ఆర్ రిలేటెడ్. ఏమో నాకు నాకు తెలీదు. నాకు తెలుసు. బట్ చూడాలి అది, ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేయాలి. బట్ యా ఐ థింక్ దట్స్ ఇట్. ఐ థింక్ అన్నీ కవర్ చేసాం. సో వంశీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఇట్ వాస్ థ్యాంక్స్ ప్లెజర్. తేజ ఫర్ ఇన్వైటింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద డబుల్ సెంచరీ. యా మా క్రికెట్ థ్యాంక్ యూ భాషలో సో మచ్. చెప్పాలంటే సిక్సర్లు కొట్టావు. సో లెట్స్ సి. యా యా హోప్ఫుల్లీ ప్రేక్షకులు కూడా వినే ప్రేక్షకులు కూడా నచ్చదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ వీక్. విల్ సీ ఆల్ నెక్స్ట్ వీక్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్, బాయ్ బాయ్.